Hallelujah, 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 hallelujah. Praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. స్తుతి మహిమ ఘనత నీకే యేసయ్యా, నీకే స్తోత్రం. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నీకే స్తోత్రం తండ్రి. ఈ తండ్రి ఈ సాయంకాలంలో తండ్రి నేను ప్రతి ఒక్కరేడుల తండ్రి నీ అద్భుతాలని ఆశీర్వాదాలని జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా, 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 hallelujah, 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 hallelujah. Thank you Jesus. हालेलुया, हालेलुया, थैंक यू जीसस. परमेश्वर आपका धन्यवाद है. परमेश्वर प्रभु यीशु आपका धन्यवाद है. पवित्र आत्मा आपका धन्यवाद है. हालेलुया, हालेलुया, हालेलुया. परमात्मा आपका धन्यवाद है. प्रभु यीशु आपका धन्यवाद है. हालेलुया, हालेलुया. पवित्र आत्मा आपका धन्यवाद है. हालेलुया, 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 हालेलुया. ऊंची आवाज से हम प्रभु यीशु को अच्छा से थोड़ा गाएंगे. प्रभु यीशु का हम वर्शिप करेंगे आज. ठीक है, हम प्रभु यीशु का थोड़ा वर्शिप करेंगे. वर्शिप में क्या होता है ना, पूरा शैतान होता है ना, वो क्या होता है, वो डिस्ट्रॉय, वो खत्म होता है. तो इसलिए हम वर्शिप करना है. ये वर्शिप में बहुत पावर होता है. ठीक है, राइट. हालेलुया, हालेलुया, हालेलुया. प्रभु यीशु हम वर्शिप करेंगे तो क्या करेंगे, उनकी आशीर्वाद हमारा जीवन पे इन्हें ले देता है. ओरिया राबा शिकारा बा सिकाना मा शियारा बाबा ओरिया राबा बाबा. हालेलुया, 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 हालेलुया. कभी भी कहाँ भी आप अभी ये वर्शिप पे आप आराधना पे ज्वाइन करो. ये आराधना पे, ये स्तुति आराधना पे आप ज्वाइन करो. ओरिया राबा शिकारा बाबा. God is going to do the miracles today. Hallelujah. Jesus is a wonderful God. ఏసీ అద్భుతం చేసే దేవుడు అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే ఫేస్బుక్ లైవ్. ఇచ్చేసిన మీ అందరికీ, ఈ ఫేస్బుక్ ఇచ్చేసిన మీ అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఏసీ నామన మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ డైలీ లిసనింగ్ మై ప్రీచింగ్స్. ఇంత బాగా మీరు వచ్చి నా వాక్యాలు వింటూ యువర్ ఎంకరేజింగ్ మీ ఏ లాట్. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ while listening my preachings and sharing with your friends too. Really, I am so happy to be with you in this Facebook live family. I'm really happy. Daily you are watching my preachings and daily you are sharing and daily you are giving the good comments, and thank you for your encouraging. Thank you, your love towards me. I'm really happy recording this. So all the glory to Jesus, all the glory to Jesus forever, all the glory to Jesus. Hallelujah. Thank you Holy Spirit God. Thank you Dad, thank you Dad. Hallelujah, 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 hallelujah. आराधना करो. आवाज आपका आवाज होता है ना, ये ऊपर करो. हालेलुया, हालेलुया, ऐसा. हालेलुया, हालेलुया, हालेलुया. थैंक यू जीसस, थैंक यू लॉर्ड, थैंक यू, 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 थैंक यू. ఇలాగ నన్ను ఎంకరేజ్ చేసి ఈ రోజు దేవుని వాక్యంలో ఇలాగ మీరు నా దగ్గరికి వచ్చి మీరు వింటూ ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. వినడమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం తెలుసుకుంటున్నందుకు కూడా నేను యేసయ్యను మహిమపరుస్తున్నాను, ఆయన ఆరాధిస్తున్నాను, స్తుతిస్తున్నాను. ఇలాంటి గొప్ప దేవునికి పాదాభివందనం కూడా చేస్తున్నాను. యేసయ్యా నీకే స్తోత్రం. ఓకే, నౌ వి ఆర్ గోయింగ్ టు సింగ్ ద సాంగ్. ఇలా పాడతాడు, మనం మొదలు పెడదామని. సో టుడే ఈజ్ మై ఫైనల్ ప్రీచింగ్. ఈరోజు నా చివరి వాక్యం అండి. రికార్డింగ్ ద సిన్ఫుల్ ప్లగ్. మరి ఏంటిది అని అంటేనండి, సిన్ఫుల్ ప్లగ్, పాపం అనే తెగుళ్ళ గురించి మనం ఏదో చూడబోతున్నామండి. ఎస్, పాపం అనే
అభిషేకుల గురించి మనం చూడబోతున్నామండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసుకి మహిమ కలుగును గాకండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసుకి మహిమ కలుగును గాకండి. బిఫోర్ దట్, దానికి ముందు లెట్స్ సింగ్ ద సాంగ్. పాటతో మొదలు పెడదామండి. హౌ మెనీ ఆర్ వెయిటింగ్ ఫర్ టు సింగ్ ద సాంగ్స్ విత్ మీ? నాతోని పాడడానికి ఎంతమంది ఎదురు చూస్తున్నారండి? సో యు ఆల్సో జాయిన్ ఇన్ దిస్ వర్షిప్. ఈ ఆరాధనలో కూడా పాల్గొనాలని కోరుతూ ఉన్నాను. ఎస్, ఓకే. టు డూ ద వర్షిప్, మనం ఇప్పుడు ఆరాధిస్తూ ఉన్నప్పుడు ద గాడ్స్ ప్రెజెన్స్ ఈస్ గోయింగ్ టు కమ్. దేవుని అద్భుతమైన సన్నిధి మన మెద్దకి రాబోతుందండి. వెన్ వీఆర్ డూయింగ్ ద వర్షిప్, ఇప్పుడు మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు ద వండర్ఫుల్ ఏంజల్స్ ఈస్ గోయింగ్ టు కమ్. దేవదూతలు ఇక్కడికి రాబోతున్నారండి. సో లెట్స్ జాయిన్ అండ్ డూ ద వర్షిప్ అండ్ బ్రేక్ ద చైన్స్ ఆఫ్ ద సాటన్ యాక్. సాతాను కాడిని మనం విరగొడతామండి మన ఆరాధన ద్వారా. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసుకి మహిమ కలుగును గాకండి. ఓకే, हमारा वर्शिप से हम शैतान को टुकड़ा टुकड़ा करना है. क्या करना है? हमारा वर्शिप को क्या करना है? हम वर्शिप करेंगे तो क्या होता है? आराधना करना तो क्या होता है? शैतान को हम टुकड़ा 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 करेंगे. कोविड-19 को टुकड़ा टुकड़ा करेंगे. इन जीसस नेम, इन जीसस नेम, यीशु नाम अपना, इन जीसस नेम हम शैतान को टुकड़ा टुकड़ा करेंगे. ओके, हालेलुया. प्रभु यीशु नाम से हम कोविड-19 को और ये शैतान नाटक को सबको हम टुकड़ा टुकड़ा करेंगे. So all the glory to Jesus. So all the glory to Jesus. యేసుకి మహిమ కలుగును గాకండి. Yes, praise the Lord. Yes, praise the Lord. Thank you, Holy Spirit God. Thank you for your amazing presence here. I worship you, a wonderful God, awesome God, amazing God. I worship you, Lord. You are the deserve for the worship. Glory to Jesus. All the glory to Jesus. Yes, all the praises to Jesus. All the glory to Jesus. యేసుకి మహిమ కలుగును గాకండి. Jesus only the real God. యేసయ్యనే నిజమైన దేవుడు. He will give you a wonderful amazing anointment today. ఈ రోజు అద్భుతమైన అభిషేకంతో యేసయ్య మిమ్మల్ని నింపాలని కోరుతూ ఉన్నారండి. So all the glory to Jesus. యేసయ్యకి మహిమ కలుగును గాక. Those who mocks upon you, ఎవరైతే నిన్ను చూసి ఎగతాళి చేస్తారో, those who mocks upon your preaching, ఎవరైతే నీ preaching చూసి ఎగతాళి చేయాలనుకుంటారో, that is a curse to them. వాళ్ళకి శాపంగా మారుతుందండి. Because ఎందుకంటే we are the ambassadors of the Jesus Christ. ఎందుకంటే మనము యేసయ్య రాయబారులమై ఉన్నామండి. Those who mock, ఎవరైతే నవ్వుతారో, so they will only get the punishment. వాళ్ళకి ఏమవుతుందంటే శిక్ష వస్తుందండి. So no need to worry, ఏం బాధపడక్కర్లేదండి. So all the glory to Jesus. So యేసయ్యకి మహిమ కలుగును గాకండి. Okay, praise the Lord. Praise the Lord. పాల్ గారు praise the Lord అండి. So praise the Lord. వెంకట గారు yes, వెంకటనారాయణ గారు praise the Lord. విక్కీ గారు praise the Lord. హరీష్ brother praise the Lord. So all the glory to praise the Lord once again. Yes, so today we are going to sing a song. మనం ఆరాధిద్దామండి. లెట్స్ వి వర్షిప్. మనం ఆరాధిద్దామండి. ఓపెన్ యువర్ మౌత్ వైడ్లీ అండ్ వర్షిప్ ద క్రియేటర్. హూ ఇస్ ద క్రియేటర్ ఫర్ దిస్ యూనివర్స్? हु इज द क्रिएटर फॉर यू? हम वर्शिप करेंगे उनको, हम आराधना करेंगे प्रभु यीशु को. आज हम आराधना करेंगे तो शैतान टुकड़ा टुकड़ा हो जाएंगे. ये शैतान का है ना, ये कोविड-19 भी खत्म हो जाएंगे. So let's have the wonderful worship. ఆరాధిద్దామండి. Some started. Start చేస్తున్నాను. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యోర్దాను ఎదురైనా, ఎర్ర సముద్రం పొంగి పొర్లినా. యోర్దాను ఎదురైనా, ఎర్ర సముద్రం పొంగి పొర్లినా. భయము లేదు మనకు ఇలలో, భయము లేదు మనకు ఇలలో. విజయ గీతము పాడెదమా. హోసన్నా జయ హే, హోసన్నా
సూన్ యేసు అయితే త్వరలో రానై ఉన్నాడండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. ఎస్, ప్రైజ్ ది లార్డ్. ప్రేమతో ఎస్ ఐ హ్యావ్ ద సిగ్నల్స్ ప్రాబ్లం ఉందండి. సో ఐ కెనాట్ సీ యూ ఆల్ క్లోజ్లీ. మీ అందరినీ క్లోజ్గా చూడలేకున్నాను. బట్ లెట్స్ బి వర్షిప్. మనం ఆరాధిద్దాం. ఓకే, ప్రేమజ్యోతి గారు ప్రైజ్ లార్డ్ అండి. ఎస్, సురేష్ రాజ్ గారు ప్రైజ్ లార్డ్. సుకుమార్ గారు ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద ఫేస్బుక్ లైవ్. Yes, we'll invite the Holy Spirit God right now and goes for the preaching. మనం ఒకసారి పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యకు ఆహ్వానించుకొని మన ప్రసంగానికి వెళ్ళిపోదామండి. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. బలముగా వీచే గాలి వలె నా హృదయంలోనికి రండి దేవా, బలముగా వీచే గాలి వలె నా హృదయంలోనికి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పోయబడిన అభిషేకపు తైలం వలె నా శిరస్సు పైకి రండి దేవా, పోయబడిన అభిషేకపు తైలం వలె నా శిరస్సు పైకి రండి దేవా. రండి రండి నాపై రండి, రండి రండి నాలోకి రండి పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. అగ్ని నాలుక వంటి నాలుక వలె నా పెదవులపైకి రండి దేవా, అగ్ని నాలుక వంటి నాలుక వలె నా పెదవులపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. ఎస్, హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఇక్కడికి వచ్చి ఉన్నందుకే పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాను. సో ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మీరందరూ కళ్ళు మూసుకుంటే we will have the prayer. ప్రార్థనతో స్టార్ట్ చేద్దామండి. క్లోజ్ యువర్ ఐస్. మీరు కళ్ళు మూసుకోండి. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్వితీయుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడా, రోషం కలిగిన దేవుడా, నీకు చందమాలి స్తోత్రములను విగ్రహం చెందిన లయపరిచిన దేవా నీకే వందనాలు. నిన్న నేడు ఏకరీతికున్న దేవా నీకే వందనాలు. ఇదిగో ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము సెలవిచ్చిన దేవా నీకే వందనాలు తండ్రి. నువ్వే నిజమైన ద్రాక్షవల్లివై ఉన్నావు తండ్రి. అయ్యే తండ్రి, నువ్వే తండ్రి నైనా తండ్రి నిజమైన దేవుడివై ఉన్నావు తండ్రి. ఈ లోకంలో తండ్రి అసత్యమైన తండ్రి చీకటి తండ్రి ఎన్నో వెలుగులు ఉన్నాయి కానీ అయ్యా తండ్రి అసత్యమైనవి ఎన్నో ఉన్నాయి కానీ తండ్రి అయ్యా తండ్రి నిత్యమైన వెలుగువి, నిజమైన మార్గాన్ని నువ్వే తండ్రి. ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ తండ్రి నువ్వే నిజమైన మార్గం తండ్రి. నీ ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి హక్కుదారకులు కారు తండ్రి నైనా తండ్రి. కాబట్టి తండ్రి నైనా తండ్రి వీరందరినీ ప్రేమిస్తూ అయ్యా తండ్రి అందరినీ రక్షించాలని తండ్రి ఇంకా తండ్రి మీ ఆ రాకని కూడా ఆలస్యం చేస్తున్న దేవా. కానీ అయ్యా తండ్రి నేను ఎంతకాలంలో అడుగుపెట్టి ఉన్నాను తండ్రి. మేము అయ్యా తండ్రి నైనా తండ్రి ఇప్పుడు తండ్రి నైనా తండ్రి
ఉగ్రతకి ఆయన ఉగ్రతకి ప్రపంచమంతా పాత్రలు అవుతుంది తండ్రి నేనా తండ్రి. కాబట్టి ఇప్పుడు మారు మనసు పొంది ఆయతని పాపులు విడుదల పొంది రక్షణ పొంది ఆయతని నేను తండ్రి నీ కోసం తండ్రి జీవించే భాగ్యం దయచేయమని అయ్యే తండ్రి నేను తండ్రి నీ కోసం తండ్రి నీ వాక్యం కోసము పరిగెత్తే భాగ్యం దయచేయమని నీ కోసం హతసాక్షులు కావడానికి కూడా తండ్రి ప్రతి ఒక్కరు సిద్ధపడే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. ఈరోజు విత్తబడుతున్న ఈ వాక్యాన్ని దీవించండి తండ్రి. అయ్యే తండ్రి నేను పాపము అనే ఈ తెగుళ్ళు అంటే ఏంటి అని తండ్రి, ఆ తెగుళ్ళ వల్ల ఏం జరుగుతుందని తండ్రి ఈరోజు ప్రపంచం తెలుసుకునే భాగ్యం దయచేయమని పరిశుద్ధాత్మ దేవ తండ్రి నా నోటికి బూరైండి మీరు వాడుకోమని, నన్ను సిలువలో మరుగుపరుచుకొని వాడుకోమని భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. రిహసీకరమ షియరమమ ఓరియారమ షీకర లోరిరమ షీకరమ సీలరమ ఓరికమ షీకరమ సీకరమ రీలరమ రీలరమ షియరమ రికమ సీత్రి న్యూజియరమ అయ్యా తండ్రి నీకే వందనా చెల్లించుకుంటూ అయ్యా తండ్రి నేను ఈ అవకాశం మీరు ఇచ్చి ఉన్నందుకే నీ బంగారు వందనా చెల్లించుకుంటూ సిగ్నెస్ ప్రాబ్లం లేకుండా అయ్యా తండ్రి గాలి వల్ల కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా తండ్రి నేను తండ్రి లైవ్ అయ్యే తండ్రి నేను నీ మహిమార్థమై జరుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ నీ సన్నిధిని అయ్యా నీ దేవదూతల్ని ఇక్కడ మీరు ఉంచి ఉన్నందుకే నీ బంగారు పరవన్నా చెల్లించుకుంటూ నన్ను తెగించి నన్ను హెచ్చిస్తాం ఏసాన్ని వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఎస్ సే ఆమెన్ విత్ మీ. మీ దాంతో కలిసి ఆమెన్ అని చెప్పండి. ఎస్ చెప్పారు. ఓకే ఓకే సో ఎస్ హౌ ఆర్ యు ఆల్? మీరందరూ ఎలా ఉన్నారు? హౌ ఇస్ యువర్ స్పిరిచువల్ లైఫ్? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆర్ యు వెరీ స్ట్రాంగ్ టుడే ఇన్ జీసస్ నేమ్? ఈరోజు యేసయ్యలో మీరు బలవంతులుగా ఉన్నారా అండి? ఐ కెన్ సీ దట్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ టుడే ఇన్ జీసస్ నేమ్. నేను చూస్తున్నాను మీరందరూ యేసయ్యలో ఎంతో బలవంతులుగా ఉన్నారు. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. కాబట్టి యేసయ్యకి మహిమ కలుగును గాకండి. బికాస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్, ఎవరైతే యేసులో ఉంటారో దే ఆర్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళు ఎంత బలంగా ఉంటారండి. దే డోంట్ ఫియర్ ఫర్ ద కోవిడ్-19 వైరస్. కోవిడ్-19 అనే వాటికి భయపడండి వాళ్ళు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్. చాలా బలంగా ఉంటారండి వాళ్ళు. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. అందుకే యేసయ్యకి మహిమ కలుగును గాకండి. ఆర్ యు స్ట్రాంగ్ టుడే? ఈరోజు నువ్వు ఎలా ఉన్నావండి? స్ట్రాంగ్గా ఉన్నావా? బలంగా ఉన్నావా? ఎస్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ జీసస్ నేమ్. ఈ నేను చూస్తున్నాను నువ్వు ఎంతో బలంగా ఉన్నావు యేసయ్య. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. సో యేసయ్యకి మహిమ కలుగును గాకండి. ఓకే సో అవర్ టాపిక్, మన టాపిక్ ఏంటో మనకు బాగా తెలుసండి. ఎస్ ఓకే సో I was started this, you know that today we are discussed the 3 plagues before. మనము 3 plagues ని మనం చూసామండి. సో ఇట్ ఈస్ ఓవర్. మరి 3 తెగులని మనం చూసి ఉన్నామండి. సో now we are going to see the fourth one. ఈరోజు మనం 4ది లాస్ట్ టాపిక్, చివరి టాపిక్లో మనం చూడబోతున్నాం. సో వాట్ ఈస్ దట్? అదేంటిది అని అంటే సిన్ఫుల్ ప్లగ్. అది ఏంటిది అంటేనండి పాపపు తెగుళ్ళు. పాపపు తెగుళ్ళు అండి. పాపపు తెగుళ్ళ గురించి మనం చూడబోతున్నాం. If you goes to the Romans 6 chapter 24 verse, ఒకసారి if you see the Bible, ఒకసారి మన వాక్యం తెరిచి చూస్తే రోమీయులు 6వ అధ్యాయం 24వ వచనంలో sin wages death, మరి పాపం వల్ల వచ్చు జీతం మరణం అని మనం చూస్తున్నామండి. సో వాట్ ఈస్ ద సిన్? ఈ సిన్ అంటే ఏంటి? వై we are getting the death today? ఎందుకు ఈ పాపం అనేది లోకంలోకి వచ్చింది? why it is entered? ఎందుకు వచ్చింది అండి? we know that why sin is entered. మనందరికీ తెలుసు పాపం ఎందుకు వచ్చిందో. you know that, మీకు తెలుసు. you know why sin is entered. మీ అందరికీ తెలుసు అంటే ఎందుకు పాపం ఈ లోకంకి వచ్చిందని. can anybody say why sin is entered in this world? ఈ లోకానికి పాపం ఎందుకు వచ్చిందో మీరు చెప్పగలుగుతారా అండి? who was the author of the sin? ఈ పాపానికి ఎవరండి ఆథర్ అయ్యింది? హ్యూమన్స్ ఓన్లీ, మనుషులేనండి. ఆడమ్ అండ్ ఈవ్, ఆదాము హవ్వనే అండి. బికాజ్ ఆఫ్ దెమ్, వాళ్ళ ద్వారానే అండి, వాళ్ళు ఈటింగ్ దట్ ఫ్రూట్, ఆ పండు తినడం ద్వారా టుడే వి గాట్ a sin. ఇలా పాపం అనేది లోకంలోకి వచ్చేసిందండి. దే డన్ ద sin in front of the Jesus. మరి వాళ్ళు యేసయ్య ముందు వాళ్ళు ఏం చేశారు? పాపం చేశారు. బిఫోర్ దట్, దానికి ముందు there is no sin. పాపం అనేది లేదండి. బట్ ఆఫ్టర్ దే డన్ దట్ sin, ఆ పాపం వాళ్ళు చేసినప్పుడు, ఆఫ్టర్ ఈటింగ్ దట్ ఫ్రూట్, ఆ పండును వాళ్ళు తిన్నప్పుడు, వెల్ లిసనింగ్ ద సాటన్ వర్డ్స్, మరి సాతాను మాటలు వాళ్ళు తినినప్పుడు, సో ద sin is entered. ఏమైందంటే పాపం అనేది వచ్చేసిందండి. ఇట్ ఈస్ ఎంటర్. ఎక్కడ ఎంటర్ అయిందండి? ఇట్ ఈస్ ఎంటర్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఎంటర్ అయిందండి, ప్రపంచంలోకి వచ్చేసిందండి. ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ యూ, నీలోకి వచ్చేసిందండి. హ్యూమన్ నేచర్ ఈస్ చేంజ్డ్. మనిషి స్వభావం మార్చబడింది. సిన్ఫుల్ నేచర్, పాపపూరితమైన స్వభావంగా మార్చబడింది. కంప్లీట్లీ సిన్ఫుల్ పాపం
పాపంని ఎంతగానో ఆల్ ద హ్యూమన్స్ ఆర్ లవింగ్ ద సిన్. ప్రపంచమంతా ఆల్ ద హ్యూమన్స్, మనుషులు అందరూ దే లైక్ టు డూ ద సిన్. పాపం చేయడం అంటే ఎంతో ఇష్టం అండి. దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద సిన్ డైలీ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళ జీవితంలో రోజు పాపంలో వాళ్ళు ఏమైపోతున్నారు అంటే దానిలోకి వాళ్ళు ఆకర్షితులైపోతున్నారండి. వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతున్నారండి దాంట్లో. దే కెనాట్ కమ్ అవుట్ సైడ్ ఫ్రమ్ ఇట్. దాని నుంచి బయటికి రాలేకున్నారండి. టుడే యు రిమెంబర్, మీరు గుర్తుపెట్టుకోవాలి, జీసస్ ఈజ్ అ డెలివరర్. యేసయ్య విడుదల ఇచ్చేవాడు, నేను రక్షించేవాడు. సీ ద Psalms 91 చాప్టర్, 91 చాప్టర్ చూస్తున్నాము. వాట్ ఈస్ దిస్? మనం చూస్తున్నాం కదండి, నాశకరమైన తెగుళ్ళు. మరి కీర్తన గ్రంథము 91 చాప్టర్ 3rd వర్స్ మనం చూస్తున్నాము. నాశనకరమైన తెగుళ్ళు రాకుండా ఆయన నిన్ను రక్షించును అనే నుంచి టాపిక్ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇన్ హియర్ we are going to see that Psalms 91 chapter 3rd verse, for he will deliver you from the snare of the plover and from the deadly pestilence. ఇక్కడ నుంచి మనం చూస్తూ ఉన్నామండి, నాశనకరమైన తెగుళ్ళ గురించి మన టాపిక్ చూస్తూ ఉన్నాం. Who will deliver you? ఇక్కడ ఏముందండి, నాశనకరమైన తెగుళ్ళ నుంచి ఎవరు రక్షిస్తారంట? జీసస్, యేసయ్యని రక్షిస్తానంట. జీసస్ ఓన్లీ ద వే టు ద హెవెన్. యేసయ్యనేనండి పరలోకానికి మార్గం. నాట్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్, ఎవరు కాదండి. నాట్ ఎనీ గాడ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఏ దేవుడు అని చెప్పుకోబడుతున్నారు, నాట్ ద గాడ్నెస్, ఏ దేవతలు చెప్పబడుతున్నారు, నాట్ దెమ్, వాళ్ళు కాదండి. జీసస్ ఓన్లీ ద వే టు ద హెవెన్. యేసయ్య మాత్రమే పరలోక రాజ్యానికి మార్గం అండి. బట్ కానీ పీపుల్ ఫర్గోటెన్ జీసస్ టుడే. మనుషులందరూ యేసయ్యని మర్చిపోయి దే లవ్ అండ్ దే అడిక్టెడ్ టు ద సిన్. సిన్, పాపానికి వాళ్ళను ప్రేమించడమే కాకుండా దానికి ఆకర్షితులైపోయారండి. దే వాస్ అడిక్టెడ్, వాళ్ళు అడిక్ట్ అయిపోయి ఉన్నారండి. దే కెనాట్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ సిన్స్. ఆ పాపాల నుంచి బయటికి రాలేకున్నారండి. సో ఇట్స్ సో గుడ్ ఫర్ దెమ్. ఎంతో ఆనందంగా ఉందండి ఫర్ యూ పీపుల్, మీ అందరికీ టు డూ ద సిన్, పాపం చేయాలంటే ఇట్స్ వెరీ హ్యాపీ, ఎంతో ఆనందంగా ఉంది. బికాజ్ ఎందుకంటే సిన్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ బిఫోర్. పాపం అనేది ఎంతో అందంగా ఉంటుందండి. సిన్ లుక్స్ వెరీ గుడ్, చాలా బాగా ఉంటుందండి. విల్ సేయింగ్ ద లై, అబద్ధం చెప్పినప్పుడు వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంటుందండి. వెన్ యూ డూ ద స్టీలింగ్, నువ్వు దొంగతనం చేసినప్పుడు దెన్ యువర్ వెరీ హ్యాపీ, నువ్వు చాలా ఆనందంగా ఫీల్ అవుతావు, ఆనందపరుతుడు అయిపోతావు, ఆనందపరుతురాలు అయిపోతావు. వెన్ యూ డూ ద ఐడల్ వర్షిప్, విగ్రహాలను నువ్వు చేసినప్పుడు యూ ఫీల్స్ వెరీ హ్యాపీ, ఎంతో ఆనందిస్తావు నువ్వు. వెన్ యూ వాచ్ ద మూవీస్, నువ్వు సినిమాలు చూసినప్పుడు యుల్ బి వెరీ హ్యాపీ, నువ్వు ఎంతగానో ఆనందిస్తావు వాటిల్లో. వెన్ యూ సీ ద సీరియల్స్, నువ్వు నాటకాన్ని చూసినప్పుడు యుల్ ఫీల్ వెరీ హ్యాపీ, నువ్వు ఇంకా ఆనందిస్తావు వాటిల్లో. బట్ దిస్ సేమ్, కానీ ఇవన్నీ దిస్ ఆల్ ద మూవీస్, సీరియల్స్ అండ్ ద ఐడల్టరీ, ఆల్ సచ్ థింగ్స్ విల్ డిస్ట్రాయ్ యువర్ సోల్. డూ యు నో దట్ మై డియర్ ఫ్రెండ్స్? నా స్నేహితులారా, మీకు తెలుసా, ఈ సినిమాలు, ఈ సీరియళ్ళు, మరి ఈ విగ్రహారాధన, ఇవన్నీ ఏం చేస్తాయంటే నీ ఆత్మని నాశనం చేసి ఇట్ విల్ టేక్ యూ హెల్, నరకానికి తీసుకెళ్ళిపోతున్నాయని నీకు తెలుసా? ట్రిలియన్స్ ఆర్ ఇన్ హెల్. మీకు తెలుసా, నరకంలో ట్రిలియన్స్ లో ఉన్నారండి. డైలీ దే ఆర్ గోయింగ్ హెల్. ఎంతో మంది వెళ్ళిపోతున్నారండి నరకానికి. నాట్ వన్ పర్సన్, ఒక్కరు కాదండి, ట్రిలియన్స్ ఆర్ మూవింగ్ దేర్. అక్కడ నరకంలోకి ఎంతమంది వెళ్తున్నారు? హౌ మెనీ ఆర్ ఫాలోయింగ్? ఎంతమంది అంటే ట్రిలియన్స్ లో ఫాలో అవుతున్నారండి. మోర్ దెన్ ట్రిలియన్స్ కంటే ఎక్కువనే ఫాలో అవుతుంటారు, ఇంకా పడిపోతూ ఉంటారు నరకాగ్నిలోకి. బికాజ్ ఎందుకంటే దే లవ్ ద సిన్. ఎందుకంటే వాళ్ళకి పాపం చేయడం ఎంతో ఇష్టం. సిన్ఫుల్ నేచర్ ఎంత ఇష్టం అని అంటే పాప స్వభావం ఉండడం చాలా ఇష్టం. అరే జీసస్ టోల్డ్ యూ టు బీ హోలీ. యేసయ్య నేను పరిశుద్ధంగా ఉండమని చెప్తే యూ డోంట్ లైక్ దట్, అది మనకు నచ్చదు. టు కీప్ ద కాలర్ ట్యూన్స్ ఇన్ మొబైల్, కాలర్ ట్యూన్ లో మొబైల్ పెట్టుకొని టు లిసన్ ద మూవీ సాంగ్, సినిమా పాటలు వినాలంటే వి విల్ కట్ అవర్ ఇయర్స్. కొంతమంది అయితే చెవులు కోసేసుకుంటారండి. టు లిసన్ ద మూవీ సాంగ్, సినిమా పాటలు వినాలంటే కొంతమంది చెవులు కోసేసుకుంటారండి. దే లవ్ దట్ మచ్, అంతగా ప్రేమిస్తున్నారండి పాపాన్ని. అఫ్ కోర్స్ ఈవ్ ఆల్సో లవ్డ్ ద సిన్. మరి హవ్వ కూడా ప్రేమించిందండి. షీ లవ్డ్ దట్ యాపిల్ సో మచ్. ఆ పండుని ఆమె ఎంతగానో ఇష్టపడిందండి. ఇట్స్ లుక్ సో మచ్, చాలా మంచి ఫ్రూట్ అండి అది. ఇట్స్ లుక్ లైక్ ఎన్ యాపిల్ టు హర్. ఆమెకి అది ఎట్లా యాపిల్ లాగా కనిపించింది ఏమోనండి. ఇట్స్ లుకింగ్ వెరీ గోల్డెన్ కలర్, అదేదో బంగారంతో ఉన్నట్టుందండి ఆ పండు. When
లిజన్ సాటన్ వర్డ్స్, సాతాను మాటలు విని వాట్ షీ వాస్ డన్, ఆమె ఏం చేసిందండి? when she listened to certain words, what she done, ఏం చేసిందండి? she was eaten, ఆమె తినింది. not only she eaten, ఆమె తినడమే కాకుండా she gave it to the Adam also. మరి ఆ ఎవరికి చేసిందనండి? ఆదాము కూడా ఇచ్చేసిందండి తినమని. to husband also, ఆ భర్త కూడా ఇచ్చేసిందండి. both are become the nude. అప్పుడు ఏమైపోయినారంటే ఇద్దరు దిగంబరులు అయిపోయారని. after they knows the shame, వాళ్ళు అప్పుడు సిగ్గుతో వాళ్ళు సిగ్గేటో తెలుసుకున్నారు. అప్పుడు వాళ్ళు God said don't eat that fruit. దేవుడు చెప్తున్నాడు తినొద్దని. Jesus said don't eat that fruit మా, ఆ పండును తినొద్దు అని చెప్పాడు. బట్ కానీ the humans need that only, అదే కావాలి. Jesus says యేసయ్య అంటున్నాడు ఈరోజు నీతోటి, don't do that adultery, విగ్రహం చేయొద్దు. don't do that adultery, వ్యభిచారం చేయొద్దు. don't watch the movies, సినిమాలు చూడొద్దు. don't watch the series, నాటకం చూడొద్దు. don't blame others, అవతల వాళ్ళని నిందలేయొద్దు. don't curse others, అవతల వాళ్ళని శపించొద్దు. don't hate others, అవతల వాళ్ళని అసహించుకోవద్దు. don't kill your parents, నీ తల్లిదండ్రులను చంపొద్దు. don't disobey with your parents, నీ తల్లిదండ్రులకి ఎట్లా ఉన్నావు నువ్వు? విధేయతగా ఉన్నామనంటే విధేయత లేకుండా ఉన్నావు నువ్వు. don't hurt your relations, నీ బంధువుల్ని, your friends, నీ స్నేహితుల్ని don't hurt them, వాళ్ళ బాధ పెట్టొద్దు. బట్ కానీ Jesus is given the commandments to us, మన కమాండ్మెంట్స్ ఇచ్చారండి. డోంట్ డూ ద మర్డర్, మరి నరహత్య చేయొద్దు. డోంట్ డూ అడల్టరీ, వ్యభిచారం చేయొద్దు. డోంట్ డూ అడల్టరీ, విగ్రహారాధన చేయొద్దు. డోంట్ డూ ద ఫార్నికేషన్, జారత్వం చేయొద్దు. డోంట్ సే ద లైస్, అబద్ధాలు చెప్పొద్దు. డోంట్ సే ద లైస్, అబద్ధాలు చెప్పొద్దు. డోంట్ మూవ్ ఇన్ ద వరల్డ్ ఇన్ నేచర్, లోకానుసారంగా నువ్వు నడచొద్దు. Jesus clearly says, ఏసే క్లియర్ గా చెప్పాడు. బట్ వాట్ యు ఆర్ డూయింగ్ టుడే, కానీ నువ్వేం చేస్తున్నావు? యు లవ్ టు డూ సర్టన్ థింగ్స్, అవన్నీ చేయడం నీకు చాలా ఇష్టం. యు లవ్ టు డూ దట్ ఆల్ ద థింగ్స్, అవన్నీ చేయడం నీకు చాలా ఇష్టం. యు లవ్ టు సే ద లై, అబద్ధం చెప్పడం నీకు చాలా ఇష్టం. యు లవ్ టు హేట్ అదర్స్, అవతల వాళ్ళని అసహించుకోవడం అని నీకు చాలా ఇష్టం. యు లవ్ టు బ్లేమ్ అదర్స్, అవతల వాళ్ళని నిందలేయాలని నీకు చాలా ఇష్టం. యు లవ్ టు డిసోబే యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రులకి లోబడకూడడం నీకు చాలా ఇష్టం. యు లవ్ టు డిసోబే ద పాస్టర్స్, దైవ సేవకులు లోబడకపోవడం నీకు ఎంతో ఇష్టం. యు నో వన్ థింగ్, మీకు తెలుసా, లైక్ దిస్, యు లైక్ దిస్ ఆల్ సచ్ థింగ్స్, మీకు అన్నిట్లాంటివి. యు లవ్ టు సీ ద మూవీస్, సినిమా చూడడం ఎంతో ఇష్టం. యు లవ్ టు సీ ద సీరియల్స్ చూడడం ఎంతో ఇష్టం. యు లవ్ టు సీ ద ఆల్ ద వరల్డ్ ఫిల్తీ థింగ్స్ ఇన్ యూ, మీ పని జీవమైన క్రియల్ని చూసి ఆనందించడం ఇంకా ఇష్టం. ఇఫ్ ద న్యూ కార్ విల్ కమ్, ఏదైనా మంచి కొత్త బండి వచ్చిందంటే you will be addict to it. దానికి ఎట్లా అడిక్ట్ అయిపోతారంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద మనీ, సపోజ్ డబ్బులు లేవనుకోండి, దే విల్ డూ ద స్టీలింగ్, దొంగతనం చేసైనా సరే దే విల్ బై ఇట్, అలా కొనుక్కుంటారండి. సమ్ ఆర్ వెరీ క్రేజీ అపాన్ ద కార్స్. ఈరోజు చెప్తున్నాను, కొంతమందికి కార్లు అంటే చాలా పిచ్చి ఉంటుందండి. సమ్ ఆర్ క్రేజీ అపాన్ ద బిల్డింగ్స్, భవంతులు అంటే చాలా పిచ్చి ఉంటుందండి. సమ్ ఆర్ వెరీ క్రేజీ అపాన్ ద పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు అంటే మహా పిచ్చి ఉంటుందండి. ఫర్ దెమ్, వాళ్ళ కోసం దే విల్ డై ఆల్సో, వాళ్ళ కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడతారండి. పొలిటికల్ లీడర్స్, వాళ్ళ రాజకీయ నాయకులు, దేర్ ఆల్సో హ్యూమన్స్ లైక్ యు, వాళ్ళు కూడా ఇలాగ మనుషులే. ఫర్ దెమ్ యు డోంట్ నీడ్ టు డై, వాళ్ళందరి కోసం నువ్వు చనిపోవాలని కాదు ఏసే నేను పుట్టించింది. దేర్ ఆల్సో హ్యూమన్స్, వాళ్ళు కూడా మనుషులే అండి. సో యు మస్ట్ నో దట్, నువ్వు తెలుసుకోవాలి. పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు కూడా దే ఆర్ ఆల్సో హ్యూమన్స్, వాళ్ళు కూడా మనుషులే. ప్రే ఫర్ దెమ్, వాళ్ళ గురించి ప్రార్థించు. బట్ డోంట్ హావ్ ద క్రేజీ అపాన్ దెమ్, వాళ్ళపైన పిచ్చి కలిగి నువ్వు ఉండొద్దు. Some people is very crazy upon the movie stars, movie actors, movie heroines, movie stars, సినిమా హీరోలన్నా సినిమా హీరోయిన్లు అంట, వాళ్ళు చాలా క్రేజీతో పిచ్చి కలిగి ఉంటారండి. If they don't see that movie, ఒకవేళ సినిమా చూడలేదంటే what they will do, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? యంగ్స్టర్స్, యవనస్తులనే వాళ్ళు, if they does not see that movie, ఆ సినిమా చూడలేదని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? if the parents is not permitting them, వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు తల్లిదండ్రులు, because they have to study, వాళ్ళు చదువుకోవాలని పేరెంట్స్ is not giving the permission, తల్లిదండ్రులు పర్మిషన్ ఇవ్వట్లేదు అనుకున్నామండి. సో what they are doing, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? they have the back door, వాళ్ళకి వెనకాల నుంచి ద్వారం అనేది ఉంటుందండి. by that back door, ఆ వెనకాల ద్వారం నుంచి without telling the parents, తల్లిదండ్రులు చెప్పకుండా, without knowing anyone, ఎవరికి కూడా తెలియకుండా, they are going outside of their house, వాళ్ళ ఇంటికి బయటికి వెళ్ళిపోతున్నారు. వారు బయటికి వెళ్ళిపోయి they are watching that movies, ఆ సినిమా చూడడానికి వెళ్ళిపోతున్నారు. పేరెంట్స్ టోల్డ్ టు స్టడీ, తల్లిదండ్రులు చదువుకోమని చెప్తే దే విల్ సే, మరి యవనస్తులు ఏమంటున్నారంటే, ఐ వాంట్ టు సీ దట్ మూవీ, ఆ సినిమా నేను చూడాలి. ఇఫ్ ఐ డస్ నాట్ సీ దట్ మూవీ, ఆ
మరి నాటికల మీద అంతకే పిచ్చి ఎందుకండి మీకు? డూ యు నో హూమ్ యు ఆర్ టు క్రేజీ టుడే? ఈరోజు నువ్వు ఎవరి మీద పిచ్చి కలిగి ఉన్నానో తెలుసా? డూ యు నో, నీకు తెలుసా ఎవరి మీద పిచ్చి కలిగి ఉండాలా మీరు? యు ఆర్ టు క్రేజీ అపాన్ ద జీసస్. యేసయ్య మీద పిచ్చి కలిగి ఉండాలి నువ్వు. యు ఆర్ టు క్రేజీ అపాన్ ద బైబిల్. బైబిల్ పైన పిచ్చి కలిగి ఉండాలి నువ్వు. యు ఆర్ టు బి మ్యాడ్ ఇన్ బైబిల్. పిచ్చి కలిగాల్సింది నీకు బైబిల్ చూసినప్పుడు. యు ఆర్ టు క్రేజీ, యు ఆర్ టు బి, యు నో, వెన్ యు ఆర్ డూయింగ్ ద ప్రేయర్, ప్రార్థన చేస్తున్నప్పుడు యు ఆర్ టు బి, హౌ యు ఆర్ టు బి, ఎలా ఉండాలంటేనండి, యు ఆర్ టు క్రేజీ. ఎలా ఉండాలంటే వెన్ యు ఆర్ డూయింగ్ ద ప్రేయర్, నువ్వు ఎలా చేస్తున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలంటే యు ఆర్ టు కంప్లీట్లీ, పూర్తిగా సంపూర్ణంగా యు ఆర్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ జీసస్. నువ్వు యేసయ్యలోకి రూపాంతరం చెందబడాలండి. అరే బైబిల్ సేస్, దేవుని వాక్యం చెప్తుంది, లవ్ మీ, నన్ను ప్రేమించు. Those who love Jesus, యేసయ్యని ఎవరైతే ప్రేమిస్తారో, those really if you love Jesus, యేసయ్యని నువ్వు నిజంగా ప్రేమిస్తుంటే, today you love his commandments too. యేసయ్య ఆజ్ఞలు కూడా నువ్వు పాటిస్తావని దేవుని వాక్యం చెప్తుందండి. Why people are loving the sin that much? ఎందుకు పాపాన్ని ఇంతగా ప్రేమిస్తున్నామండి? sinful you know, ఈ పాపం అనే తెగులు, sinful plugs, it is upon everyone today. అందరి మీద ఈ పాపాలు ఉన్నాయండి. some people love drinking, డే అండ్ నైట్, రాత్రి పగలు. కొంతమంది తాగడం చాలా ఇష్టం అండి. some people love to go for the adultery, వ్యభిచారం చేయాలంటే కొంతమందికి చాలా ఇష్టం అండి. some people misuse their life with others. అవతల వాళ్ళతోటి తప్పుగా ప్రవర్తించడం అంటే దట్ మీన్స్ లస్ట్ఫుల్. మరి కామ కోరికలు తీర్చుకోవాలంటే బిఫోర్ ద మ్యారేజ్, పెళ్లి కాకుండానే దే లవ్ దట్. వాళ్ళకి ఎంతో ఇష్టం అండి. యూత్ ఆర్ డిస్ట్రాయింగ్ టుడే. ఎవరు అసలు పాడైపోతున్నారండి. ఇన్ దిస్ యూత్ యు హావ్ టు లివ్ ఫర్ జీసస్. ఈ యవ్వనము యేసయ్యకి సొంతమండి. యు హావ్ టు లివ్ ఫర్ జీసస్. నువ్వు యేసయ్యకి సొంతమండి. యు హావ్ టు సబ్మిట్ టు ద జీసస్. యేసయ్యకి నువ్వు సమర్పించాలి. యు ఆర్ సబ్మిటెడ్ టు ద వరల్డ్. లోకానికి సమర్పించావు నువ్వు. సిన్ఫుల్ ప్లగ్, పాపపూరితమైన తెగుళ్ళు ఉన్నాయి ఇప్పుడు నీ మీద. సో మెనీ సిన్ఫుల్ ప్లగ్స్, ఒకటి కాదండి, మెనీ ప్లగ్స్ ఇస్ ఇన్ యు. నీలో ఎన్నో తెగుళ్ళు ఉన్నాయి, సిన్ఫుల్, పాపపూరితమైన తెగుళ్ళు. నాట్ వన్ సిన్ ఆర్ టూ సిన్స్. ఒక సిన్, ఒక పాపం కాదు, రెండు పాపాలు కాదు. ఆల్ ద వరల్డ్ ఈస్ మూవింగ్ ఇన్ దట్ సిన్. ప్రపంచమంతా ఏ పాపాలు అయితే చేస్తుందో, ఆల్ ద వరల్డ్ పీపుల్ ఈస్ మూవింగ్ దట్ సిన్. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఏ పాపాలు చేస్తున్నారో, యు ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ సిన్. అదే పాపంలో ఉండడానికి నువ్వు కూడా ఇష్టపడుతున్నావు. ఆల్రెడీ యు ఆర్ ఇన్ దట్ ఓన్లీ. నువ్వు దాంట్లోనే ఉన్నావు. దే ఆర్ డూయింగ్, దే ఆర్ మర్డరింగ్. వాళ్ళు చంపేస్తున్నారు. అనదర్ పీపుల్, అనదర్ జెంటైల్స్, అన్యులు అనే వాళ్ళు, దే ఆర్ మర్డరింగ్, చంపేస్తూ ఉన్నారు. దే ఆర్ కిల్లింగ్, చంపేసి హూమ్ దే ఆర్ కిల్లింగ్. ఎవరిని చంపుతున్నారండి? అవర్ క్రిస్టియన్స్, క్రైస్తవుల్ని, అవర్ పాస్టర్, దైవ సేవకుల్ని. వై? ఎందుకు? వై దే ఆర్ కిల్లింగ్ దెమ్? ఎందుకు చంపుతున్నారండి? పర్సిక్యూషన్ ఆఫ్ జీసస్. ఎందుకు హింసలు పడుతున్నామండి మనం ఈరోజు? వై? ఫర్ ద గ్లోరీ ఆఫ్ జీసస్. యేసయ్య మహిమ కొరకు. బికాజ్ ఎందుకంటే సాతాన్ అనేవాడు, హీ కెనాట్ బేర్, వాడు తట్టుకోలేడు. ఇఫ్ ఎనీబడీ ప్రీచ్ అబౌట్ ద జీసస్, ఎవరన్నా యేసయ్య గురించి వాక్యం చెప్తుంటే, ఇఫ్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకుడు ప్రీచింగ్ అబౌట్ ద జీసస్, దేవుని గురించి చెప్తుంటే, ఉమెన్ ఆఫ్ గాడ్, దైవ సేవకురాలు వెల్ ప్రీచింగ్ అబౌట్ ద జీసస్, యేసయ్య వాక్యం, హీ కెనాట్ బేర్ ఇట్. వాడు చూడలేడండి. హీ కెనాట్ బేర్, తట్టుకోలేడండి. హీ కెనాట్ సీ విత్ హిస్ సైడ్. వాడి కళ్ళతో వాడు చూడలేడండి. బికాజ్ ఎందుకంటే when we are preaching the word of God, దేవుని వాక్యం ఇప్పుడు చెప్తూ ఉన్నప్పుడే that power of the God, దేవుని శక్తి, it will reflect upon them. వాళ్ళ మీద పడుతున్నప్పుడు that demons upon them, దురాత్మలు వాళ్ళలో ఉంటాయి కదండి, it will cry, అవి ఏడుస్తాయి. they cannot see the true light. దేవుని వెలుగును వాళ్ళు చూడలేరు కాబట్టి it will cry, ఏడుస్తాయండి. that's because sometimes, అందుకేనండి when you read the Bible చదువుకోవడానికి, when you start reading the Bible, నువ్వు వాక్యం చదవడం, if you sit in front of the Bible, నువ్వు వాక్యం చదవడానికి కానీ కూర్చుంటే you will get the sleep, నిద్ర వచ్చేస్తారు. when you want to do the prayer, నువ్వు ప్రార్థన చేసుకోవాలంటే you feel sleep, నిద్ర వచ్చేస్తుంది. who is bringing you that sleep? ఆ నిద్రను ఎవరు తీసుకొస్తున్నారు తెలుసా? సాతాన్ తీసుకొస్తున్నాడండి. బికాజ్ ఎందుకంటే if you read the Bible, నువ్వు వాక్యం చదవడం మొదలు పెడితే Jesus will talk to you. యేసయ్య నీతో మాట్లాడతాడు. so you don't like that, వాడికి ఇష్టం లేదు. that's the cause. అందుకే when you read the Bible, నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు what he will do, వాడు ఏం చేస్తాడు తెలుసా? some movie song he will listen. బయట నుంచి వేరే సినిమా పాట వినేటట్టు చేస్తాడు. some girl is moving around you. ఏదో అమ్మాయి అక్కడికి వెళ్తా ఉన్నట్టు చూపిస్తాడు. she is very beautiful. ఆమె ఎంత అందంగా కనిపిస్తుంది. for the boys, అబ్బాయిలకి ఎంత అందంగా కనిపిస్తుంది. they will leave the Bible పక్కన పెట్టేసి
చేసుకుంటానండి అమ్మాయి. బైబిల్ గాన్, బైబిల్ వెళ్ళిపోయింది, స్టడీ గాన్, చదువులు వెళ్ళిపోయినాయి, ఎవ్రీథింగ్ గాన్, అన్నీ వెళ్ళిపోయినాయి. దెన్ హీ ఫాలెన్ ఇన్ ద లవ్, ప్రేమలో పడిపోయినాడంట. వెల్ వాచింగ్ ద బ్యూటిఫుల్ గర్ల్, అమ్మాయిని చూసి హీ ఫాలెన్ లవ్, ప్రేమలో పడిపోయి హీ సింగింగ్ ద సాంగ్స్, ఇంకా పాటలు పాడుతూ ఉన్నాడు. मैं तुमसे प्यार करेंगी, मैं बहुत आपको बहुत प्यार करेंगी, నేను ప్రేమిస్తున్నాను, లేకపోతే నేను ఉండలేను, ఐ విల్ లివ్ ఫర్ యు, ఐ డై ఫర్ యు, నేను చచ్చిపోతా, నేను బతకను, ఉంటాయి కదండి పాటలు, ఇంకా ఏమైనా పాడతారనమాట. అలాంటి పాటలన్నీ పాడుతూ ఉంటారనమాట. బట్ దట్ గర్ల్, ఆ అమ్మాయి ఏమో షీ డస్ నాట్ రికగ్నైజ్ హిమ్, అనే పట్టించుకోదు, ఇలానే చూస్తూ ఉంటాడు కానీ పట్టించుకోదు. ఫైనల్లీ షీ విల్ గెట్ మ్యారీడ్ విత్ అదర్స్, అవతల వాళ్ళతో పెళ్ళైపోతే దెన్ హీ విల్ బికమ్ ద లవ్ ఫెయిల్యూర్, ప్రేమ విఫలం అయిపోయినట్టు హీ విల్ బికమ్ ద డ్రంకర్, తాగుతున్నాడండి. టుడే మై బ్రదర్, నా సహోదరుడు, టుడే యూ బికమ్ ద డ్రంకర్ బికాస్ ఫర్ ద గర్ల్. ఒక అమ్మాయి కోసం నువ్వు తాగే వ్యక్తి అయిపోయినావా? యువర్ లైఫ్ ఫెయిల్యూర్, నువ్వు ప్రేమలు విఫలమైపోతే దెన్ యూ హ్యావ్ టు కమిట్ ద సూసైడ్. మై డియర్ బ్రదర్, నా సహోదరుడా, ఈరోజు ఒక అమ్మాయి నేను నాశనం చేసిందని, పతనం చేసిందని నువ్వు ఆ అమ్మాయి కోసము ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉన్నావా? వై? ఎందుకు? జీసస్ ఇస్ షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఫర్ యు. యేసయ్య నీకు నిజమైన, యేసయ్య నీ కోసం విలువైన రక్తం కార్చాడమ్మా. జీసస్ లవ్స్ యు విత్ అగాపే లవ్. యేసయ్య నిన్ను అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. దట్ ఈస్ ద ట్రూ లవ్. అది నిజమైన ప్రేమ, నాట్ ద బాయ్ అండ్ గర్ల్ లవ్. అబ్బాయి అమ్మాయిది ప్రేమ కాదు నిజమైన ప్రేమ. ఇట్ ఈస్ నాట్ ద లవ్, అది ప్రేమ కాదు. ద రియల్ లవ్ ఇస్ ఇన్ జీసస్. నిజమైన ప్రేమ యేసయ్యదండి. You have to fall in love with Jesus. యేసయ్యతో ప్రేమలో పడిపో. I already fall in love with Jesus. మీకు తెలుసా, నేను ఆల్రెడీ యేసయ్యతో ప్రేమలో పడిపోయాను. That's because I am preaching the word of God. దేవుని వాక్యాన్ని నేను చెప్తున్నాను. If I don't fall in love with Jesus, నేను యేసయ్యతో ప్రేమలో నేను పడకపోతే, today I cannot preach like this. నేను ఇలా వాక్యం చెప్పలేను. I am also young like you. ఇలాగనే నేను కూడా యంగే. I'm a 26 years girl, 26 సంవత్సరాల అమ్మాయిని నేను కూడా. I can enjoy the world. నేను లోకంలో ఆనందించవచ్చు. I can enjoy the sinful plague, పాపంలో తెగులతో నేను ఆనందించవచ్చు. I can watch also movies. నేను సినిమాలు చూడొచ్చు. I can see the series. నేను నాటకాలు చూడొచ్చు. I can say the lies, అబద్ధాలు చెప్పొచ్చు. I can also be the worldly person, లోకరీతి వ్యక్తిగా నేను ఉండొచ్చు. I can also add the makeup upon my face. నా ముఖానికి నేను కూడా రంగులు వేసుకోవచ్చు. I can also add the hair dye upon my hair. నా తలకు కూడా నేను రంగులు వేసుకోవచ్చు. I also be a full of the worldly fashion గా, లోక సంబంధమైన వ్యక్తిగా నేను ఉండొచ్చు. I can also be a nominal Christian, నామకార్థ క్రైస్తవురాలుగా నేను కూడా ఉండొచ్చు. But why I am like this? నేను ఎందుకు ఇలా ఉన్నాను? Because ఎందుకంటే I know what is the sin, పాపం ఏంటో నేను తెలుసుకున్నాను. I know who is the God, దేవుడు ఎవరో నేను తెలుసుకున్నాను. I have to obey Jesus. నేను యేసయ్యకి లోబడాలి. Sinful life, పాప జీవితము, one day it will take me hell, నేను నరకానికి తీసుకెళ్ళిపోతుందన్నది. So I realized that నేను తెలుసుకున్నానది. I seen that, నేను చూసి తెలుసుకున్నానది. Not without my experience, నాకేదో అనుభవంతో ఉన్నది తెలుసుకోవడం కాదండి. బికాజ్ ఎందుకంటే I have many friends around me. Okay, I have the experience. నాకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉందండి. I have many friends around me. నాకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారండి. They always treat me with good heart. మంచిగానే వాళ్ళు మాట్లాడతారండి. ఈవెన్ నేను ఫేస్బుక్లో కానీ, బైబిల్ కాలేజ్లో కానీ I have many friends around me. నాకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారని. ఈవెన్ I look stupid, నేను బొద్దుగా ఉన్నా సరే all loves me, నన్ను అందరూ ప్రేమిస్తారు. బికాజ్ ఎందుకంటే I am very innocent గా, నేను అమాయకురాల్ని. And I love the Jesus a lot. యేసయ్య అంటే నాకు చాలా ప్రేమ. I will live for Jesus, I die for him. మరి నేను యేసయ్య కోసం బతుకుతాను, యేసయ్య కోసం చనిపోతానని they love me so much. నన్ను ఎంతగానో ప్రేమించేవారు. They always encourages me. నన్ను ఎప్పుడు కూడా వాళ్ళు ప్రోత్సహించేవాళ్ళండి. బట్ వన్ డే ఒక రోజు ఏమైందంటే, when I am reading the Bible in my Bible కాలేజ్లో నేను బైబిల్ చదువుకుంటూ ఉంటే, my friends told me, నా స్నేహితులు వచ్చి అడుగుతున్నారు, why you are this much holy? ఇంత పరిశుద్ధంగా ఎందుకుంటావు నువ్వు? No need to be this much holy, Grace. ఇంతగా పరిశుద్ధంగా ఉండక్కర్లేదు, Grace. You can be in the whole లోకంలో ఉండొచ్చు. You can also have the boyfriend and girlfriend, ప్రేమికుని మెయింటైన్ చేయొచ్చు. It's not the wrong, అదేం కాదు. Love marriages is not against the word of God. అదేదో ప్రేమ వివాహాలు అనేవి దేవుని వాక్యానికి విరుద్ధమైనవి కాదు. We can also love, మనం కూడా ప్రేమించవచ్చు, నో ప్రాబ్లం, ఏం కాదు. They try to spoil my mind. నా ఆలోచనని డిస్టర్బ్ చేయడానికి వచ్చారండి వాళ్ళు. But I does not bend their words. కానీ వాళ్ళ మాటలు నేను గ్లోబల్ లేదు. బికాజ్ ఎందుకంటే జీసస్ ఇస్ ఇన్ మీ, యేసయ్య నాలో ఉన్నాడు. బైబిల్ క్లియర్లీ సేస్, దేవుని వాక్యం చెప్తుంది నాకు I should not be like a worldly person. లోకానుసారం వ్యక్తిగా నేను ఉండకూడదు. బికాజ్ ఎందుకంటే James 4th chapter 4th verse clearly says, don't do the worldly friendship. మరి యాకోబు 4వ అధ్యాయము 4వ వచనము, ఈ లోక స్నేహం యెహోవాకు వైరం అని సెలవిస్తుందండి. So I told to
టైం నేను అదే చెప్పాను వాళ్ళకి. సో దే వాజ్ వండర్, వాళ్ళు ఆశ్చర్యపోయారు. వై దిస్ గర్ల్ ఇస్ దిస్ మచ్ అడిక్టెడ్ టు జీసస్, ఇంతగా యేసయ్యకి ఎందుకు ఇంతగా లోపడిపోయింది ఆ అమ్మాయి? వై షీ లవ్స్ జీసస్ దిస్ మచ్, ఇంతగా ఎందుకు? బికాజ్ ఆల్ మై లెక్చరర్స్, నా లెక్చరర్స్ అందరూ, ఆల్ మై టీచర్స్, నా టీచర్స్ అందరూ, ఐ వాజ్ రీడెడ్ ఇన్ ద యుఎస్ అప్లికేటెడ్ బైబిల్ కాలేజ్, నేను చదివింది అమెరికా బైబిల్ కాలేజ్ అండి. దట్ ఇస్ ఎ పెంతికోస్ట్ కాలేజ్, పెంతికోస్ట్ బైబిల్ కాలేజ్ అండి. ఆల్ లెక్చరర్స్, అక్కడ వచ్చిన దైవ సేవకులందరూ, ఆల్ ద లెక్చరర్ మేడం, అక్కడ వచ్చిన దైవ సేవకురాలందరూ, దే లవ్స్ మీ సో మచ్, నేను ఎంతగానో ప్రేమించా. దే గివెన్ ద ప్రొఫెసీ అపాన్ మై లైఫ్, నా మీద వాళ్ళు ఎంతో ఉన్నతంగా ప్రవచించారు. సో పీపుల్ కెనాట్ సీ దట్, చూడలేకపోయారు. ఎ టైప్ ఆఫ్ ద జెలసీస్ కేమ్, ఒక అసహ్యం అనేది వచ్చేసింది. సో దే ట్రై టు డిస్ట్రాయ్ మీ, నన్ను పతనం చేయాలనుకున్నారు. మై ఫ్రెండ్స్, నా స్నేహితులు ఇన్ మై బైబిల్ కాలేజ్, నా బైబిల్ కాలేజ్, దే వాంట్ టు డిస్ట్రాయ్ మీ, నన్ను పతనం చేయాలనుకున్నారు. బట్ ఫైనల్లీ వాట్ హ్యాపెన్ మీకు తెలుసా? ఐ డస్ నాట్ బెండ్ ఫర్ దేర్ వర్డ్స్, వాళ్ళ మాటలకి నేను లొంగలేదండి. ఐ వాజ్ ద హోలీ లైక్ దట్, నేను పరిశుద్ధంగానే ఉన్నాను. 7 years I'm waiting for the God's will husband in my life. 7 సంవత్సరాల నుంచి యేసయ్య చిత్తంలో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి 7 సంవత్సరాలు నేను యేసయ్య సన్నిధిలో కనిపెట్టి ఉన్నానండి. నాట్ ఎనీ లవ్ మ్యారేజ్, ప్రేమ వివాహం కాదండి. నాట్ ఎనీ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలని కాదండి. గాడ్స్ విల్ మ్యారేజ్, యేసయ్య చిత్తం ప్రకారం పెళ్లి చేసుకోవాలనండి. జీసస్ విల్ మ్యారేజ్, యేసయ్య చిత్తంలో పెళ్లి చేసుకోవాలని ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద 7 years, 7 సంవత్సరాలు చూస్తున్నాను. ఐ కెన్ ఆల్సో బై ద లోకంలోకి వెళ్ళొచ్చు నేను. Many people can propose, ఎంతో మంది నాకు ప్రపోజ్ చేస్తారు. Many will be fall in love with me, ఎంతో మంది ప్రేమ అని చెప్తారు. They will die for me, నాకు చనిపోతారని ముందుకు వస్తారు. But I don't believe that, నేను నమ్మను వాటిని. బికాజ్ ఎందుకంటే their love is just the satanic love. వాళ్ళ ప్రేమ ఏంటిదంటే సాతాన్ నుంచి కలుగుతుందండి. సాతాన్ wants to attract, వాళ్ళ సాతాన్ ఆకర్షించి, and Satan wants to attract them. వాళ్ళని ఆకర్షించడమే కాకుండా it was to attract me, నన్ను కూడా ఆకర్షింపచేసి to destroy me, నన్ను పతనం చేయాలని చూస్తూ ఉంటాడు. That's the cause. అందుకే now I avoided my friends, నా స్నేహితులు నేను దూరం పెట్టేస్తా. Now I don't have any relation with my Bible colleges. బైబిల్ కాలేజ్ నాకు ఇప్పుడు రిలేషన్ లేదు, బంధుత్వం లేదు. బికాజ్ ఎందుకంటే they are the worldly people, లోకానుసారంగా ఉండేవాళ్ళండి వాళ్ళు. సో I don't like them, నాకు ఇష్టం లేదు. They're all done the love marriages, వాళ్ళందరూ ప్రేమ వివాహాలు చేసుకున్నారు. They can preach, వాళ్ళు ప్రసంగిస్తారు, బట్ ఫుల్ ఆఫ్ ద విత్ మేకప్, మొఖాల పైన రంగులతోటి వాళ్ళు ప్రకటిస్తారు. they will preach everything, అన్ని వాక్యాలు చెప్తారు, బట్ they are not the holy, పరిశుద్ధంగా వాళ్ళు జీవించారండి. సో I don't like the Bible colleges today. అందుకే నా బైబిల్ కాలేజెస్ నచ్చలేదండి. సో టుడే ఆన్వర్డ్స్, అందుకే నేను చెప్తున్నాను, వై ఐఎమ్ సేయింగ్ మై టెస్టిమనీ. ఎందుకు చెప్పానంటే ఐ లవ్ మై ఫ్రెండ్స్ ఎ లాట్, నా స్నేహితులు నేను ఎంతగానో ప్రేమిస్తాను. ఐ డోంట్ హావ్ ఎనీ ఏజ్ డిఫరెన్స్ విత్ దెమ్, వాళ్ళతోటి వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళని కాదండి. ఐ లవ్ దెమ్ ఎ లాట్, వాళ్ళని ఎంతగానో నేను ప్రేమిస్తాను. ఐ లవ్ మై ఫ్రెండ్స్, నా స్నేహితులు నేను ఎంతగానో ప్రేమిస్తాను. ఈవెన్ మై పేరెంట్స్, నా తల్లిదండ్రులు కూడా, దే విల్ గివ్ దెమ్ గుడ్ రెస్పెక్ట్. వాళ్ళు మంచిగా, నా తల్లిదండ్రులు కూడా వాళ్ళని రెస్పెక్ట్ చేసి గౌరవిస్తారు. బట్ కానీ దే కెనాట్ స్టాండ్ ఇన్ దట్, కానీ వాళ్ళు వాళ్ళలో నిలవలేరు. బికాజ్ ఎందుకంటే సాటన్ నేచర్ ఇస్ సాటన్ నేచర్ అనే సాతాను నేచర్, సాతాన్ స్వభావమే అండి. హౌ మెనీ థింగ్స్ హీ విల్ డు, ఎన్ని చెప్పినా సరే, ఐ టోల్డ్ టు దెమ్ రీడ్ ఆఫ్ ద I have showed them many Bible verses to, ఎన్నో వాక్యాలు చెప్పినా సరే they does not change, వాళ్ళు మారలేదు. సింప్లీ కీపింగ్ ద రేమా బైబిల్ కాలేజ్ అని పెట్టుకున్నారు, కానీ ఇన్ దెమ్ దేర్ ఇస్ నో రేమా వర్డ్. సో వాళ్ళలో దేవుని వాక్యం అనేది లేదండి. సో అందుకే ఐ డోంట్ లైక్ దట్ ఇంట్రడ్యూస్ మై రేమా బైబిల్ కాలేజ్ టు. రేమా బైబిల్ కాలేజ్ చెప్పడం కూడా నాకు ఇష్టం లేదండి. సో దట్స్ ఇట్, అంతే. సో హూ ఇస్ మై బైబిల్ టీచర్, నా నిజమైన బోధకుడు ఎవరో తెలుసా? ఐ డస్ నాట్ లిసన్ దట్ వాట్ దే ప్రీచెస్ టుడే. వాళ్ళు ఏదో చెప్పారని వాక్యాలు వచ్చి ఐఎమ్ సేయింగ్ దిస్ వర్డ్స్ మీ ముందుకు వచ్చి నేను చెప్పట్లేదు. వాట్ ద హోలీ స్పిరిట్ గాడ్ టీచెస్ మీ, పరిశుద్ధాత్మ దేవుడు నాకేం చెప్తున్నాడో ఐఎమ్ ప్రీచింగ్ విత్ యూ, అవి నేను మీకు వచ్చి బోధిస్తున్నాను. వాట్ ద గాడ్ హౌ జీసస్ విల్ లీడ్ మీ, యేసయ్య నన్ను ఎలా నడిపిస్తాడో ఐ విల్ లీడ్ బై దట్, అలాగనే నన్ను నడిపింపబడతానండి. ఐ విల్ లెడ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ ఎలాగ నడిపిస్తాడో అలాగనే నేను నడిపింపబడతానండి. నాట్ మై ఓన్ ప్రీచింగ్స్, నా సొంత వాక్యాలు కాదు ఇవి. నాట్ బై మై ఓన్ థాట్స్, నా సొంత ఊహలు కాదు ఇది. హౌ స్పిరిట్ గాడ్ ఇస్ లీడింగ్ మీ, పరిశుద్ధాత్మ నన్ను ఎట్లా చెప్తున్నాడో, ద వాయిస్ ఆఫ్ ద గాడ్ ఇస్ కమింగ్ బ్యాక్ సైడ్ ఆఫ్ మీ, నా వెనక నుంచి యేసయ్య స్వరం నాకు వినిపిస్తూ ఉండగా ఐ వాస్ ప్రీచింగ్. సమ్ టైమ్స్ నేను మాట్లాడుతూ ఉండగలుగుతాను, సమ్ టైమ్స్ హ్యాపెన్స్ ఆల్సో, అలా కూడా జరుగుతుందండి. సో బికాజ్ ఎందుకంటే టుడే ఎందుకు చెప్తున్నానంటే ఐ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ ఐసైట్, నాకు చూపు కూడా సరిగ్గా లేదండి. -18, నాకు -16, 17, 18 ఉందండి నాకు చూపు. ఐ కెనాట్ సీ ప్రాపర్లీ, నేను సరిగ్గా కూడా చూడలేను. ఐ కెనాట్ సీ ద బైబిల్ ప్రాపర్లీ, వాక్యాన్ని కూడా నేను సరిగ్గా చూడలేను. బట్ హూ ఈస్ యూజింగ్ మీ టుడే, ఎవరు నన్ను వాడుకుంటున్నారంటే జీసస్ ఈజ్ యూజింగ్ మీ, యేసయ్య నన్ను వాడుకుంటున్నారు. డాక్టర్ సేస్
ఆమెకు మనం ఆపరేషన్ చేసినా సరే వేస్టే అన్నారు, చూపు రాదన్నారు. బట్ జీసస్ సెడ్, యేసయ్య ఏమన్నాడంటే ఐ విల్ రిటర్న్ బ్యాక్ యువర్ ఐస్, నీ కళ్ళు నేను తిరిగిస్తాను అని అన్నాడు యేసయ్య. నౌ జీసస్ ఈస్ యూజింగ్ మీ, యేసయ్య నన్ను వాడుకుంటున్నాడు. Of course, because of the black magic my eyes are lost. ఆ చేతపడి శక్తుల ద్వారా నా కళ్ళు కంటి చూపు నేను కోల్పోయినానండి. బట్ జీసస్ ఈస్ రిస్టోరింగ్ దట్. కానీ యేసయ్య నాకు తిరిగి ఆ చూపుని ఇస్తున్నారండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితులారా, సో డోంట్ లవ్ యువర్ ఫ్రెండ్స్. నీ స్నేహితులు ప్రేమించొద్దు. ఇఫ్ దే సే ఎనీ వికెడ్ వర్డ్స్ టు యు, ఏమైనా చెడు మాటలు చెప్తే అవాయిడ్ దెం, వాళ్ళ నుంచి బయటికి వచ్చేసేయ్. అవాయిడ్ ద బ్యాడ్ ఫ్రెండ్షిప్. తప్పుడు సిద్ధాంతాలని తప్పుడు మాట చెప్తున్న స్నేహితుల దగ్గర నువ్వు ఉండకూడదు. డూ ద ఫ్రెండ్షిప్ విత్ జీసస్. యేసయ్యతో స్నేహం చేయి. సిన్ఫుల్ బ్లాక్స్, పాపపూరితమైన తెగుళ్ళు ఇట్ ఈస్ ఇన్ యూ టుడే. ఈ రోజు నీలో ఉన్నాయి. యు హావ్ టు ప్లక్ అవే అవుట్. వాటి బయటికి నువ్వు గెంటేయాలి. యు హావ్ టు ప్లక్ అవే అవుట్. వాటి బయటికి నువ్వు గెంటేయాలి. సాతాన్ డోంట్ హావ్ అథారిటీ ఇన్ యూ. మీకు తెలుసా, సాతానికి నీ మీద ఎలాంటి అధికారం లేదు. బట్ యు ఆర్ ఓన్లీ గివెన్ ద లీడర్స్ టు ద సాతాన్. కానీ సాతానికి నువ్వే అధికారం ఇచ్చావమ్మా, నువ్వే అధికారం ఇచ్చావయ్యా. బికాస్ ఎందుకంటే యు లవ్ ద సిన్. ఎందుకంటే నువ్వు పాపాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద సిన్? మరి ఎవరండి ఆ పాపాన్ని మొదలుపెట్టింది? సాతాన్ అండి. సో సాతాన్, వెన్ యు ఆర్ డూయింగ్ ద సిన్, అలా పాపం చేయడం నీకు ఇష్టమైతున్నప్పుడు డెవిల్ విల్ ఎంటర్ ఇన్ యు. కాబట్టి సాతాన్ నీలోకి వచ్చేసాడు. హి ఇస్ లీడింగ్ యు రైట్ నౌ. ఇప్పుడు నిన్ను వాడు వాడుకుంటున్నాడు. ఆల్ ద వరల్డ్ హి వాస్ లీడ్. ప్రపంచానంతా వాడు లీడ్ చేస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. వాట్ నథింగ్ గాడ్. ఏమొచ్చిందండి? ఇస్ ఎనీథింగ్ గెట్? ఏమన్నా వచ్చిందా అండి? ఒక వర్డ్ అండి, టెల్ మీ వన్ వర్డ్. ఒక మాట చెప్పండి. సే మీ రైట్ నౌ. నాకు మాట చెప్పండి. దిస్ సిన్స్, ఈ పాపాల వల్ల ఆర్ యు హ్యాపీ? నువ్వు సంతోషంగా ఉన్నావా? ఆర్ యు హ్యావింగ్ ద పీస్ ఆఫ్ మైండ్? నువ్వు శాంతంగా ఉన్నావా? అండ్ యూర్ స్లీపింగ్ వెరీ వెల్. బాగా రాత్రి నిద్రపోతున్నావా? ఆర్ యు హ్యావింగ్ ద పీస్? నీకు సమాధానం ఉందా? కెన్ ఎనీబడీ సే హియర్? ఎవరైనా చెప్తారా? వెల్ వాచింగ్ ద మూవీస్ ఐ ఫీల్స్ వెరీ హ్యాపీ. సినిమాలు చూస్తూ నేను ఆనందంగా ఉన్నాను. వెల్ లివింగ్ ద అవాయిడింగ్ ద జీసస్, యేసయ్యని తృణీకరించి ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను ఎంతో ఆనందంగా చెప్తారా అండి? సినిమాలు, సీరియళ్ళు, అక్రమ సంబంధాలు, లైంగికమైన సినిమాలు, జారత్వాలు, విగ్రహారాధన, ఇవన్నీ పాపాలే అండి. నోటి మాట ద్వారా కూడా మనం పాపం చేయకూడదు. అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు, కుయుక్తిగా ప్రవర్తించకూడదు, అన్యాయం చేయకూడదు, అన్యాయం సొమ్ము ఆశించకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు, నీ పొరుగువాని భర్తను ఆశించకూడదు, నీ పొరుగువాని గాడిదనైనా కూడా ఆశించకూడదండి, పనికత్తరైనా కూడా ఆశించకూడదని యేసయ్య వాక్యము చాలా క్లియర్గా సెలవిస్తుందండి. అరే, ఫేస్బుక్ లో ప్రేమ నువ్వు ఎలాగ నమ్ముతావు? ఫేస్బుక్ ప్రేమ మోసం అండి. దాన్ని ఎలాగ నమ్మి దానిలోకి నువ్వు ఎలా వెళ్ళిపోతావు? అదంతా మోసం. అది ఆ ఫేస్బుక్ లో, ఈ ఫేస్బుక్ అంటే ఏంటంటే, ఈ ఫేస్బుక్ ఏం తెలుసా? నీ ముఖం బుక్ అంతే. నీ ముఖమే నువ్వు చూసుకుంటున్నావు. మళ్ళీ వాట్ ఇస్ దిస్ ఫేస్బుక్? ఈ ఫేస్బుక్ ఏంటండి? నీ ముఖాన్ని నువ్వు మళ్ళీ చూసుకుంటున్నావు అంతే, ఇంకేం లేదు. ఈ ఫేస్బుక్ లో దట్ దే విల్ సే లవ్, వాళ్ళు ప్రేమ అని చెప్పి దే విల్ స్పీక్ ద రికార్డింగ్ ద మ్యారేజ్, పెళ్లి గురించి చెప్పారంటే డోంట్ బిలీవ్ దట్. దాన్ని నమ్మొద్దు. డోంట్ బిలీవ్ ద సోషల్ మీడియాలో, సోషల్ మీడియా ప్రేమ నమ్మొద్దు. డోంట్ బిలీవ్ ద కాలేజ్ లో పుట్టే ప్రేమ నమ్మొద్దు. డోంట్ బిలీవ్ ద ఆఫీస్ లో పుట్టే ప్రేమ నమ్మొద్దు. డోంట్ బిలీవ్ ద స్కూల్లో బడిలో పుట్టే ప్రేమ నమ్మొద్దు. డోంట్ బిలీవ్ సచ్ నాస్టీ థింగ్స్. వ్యర్థమైన పనికిమాల మాట మేము మనసు పెట్టొద్దు. దట్ ఈస్ ద సిన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్. అవన్నీ యేసయ్య దగ్గర ఏంటివంటే పాపంగా నిలుస్తున్నాయండి. డోంట్ లవ్ దట్ నాస్టీ మూవీస్, చెత్త సినిమాలను అంతగానో ప్రేమించొద్దు. డోంట్ లవ్ దట్ నాస్టీ సీరియల్స్, చెత్త సీరియల్ అంతగా ప్రేమించొద్దు. డోంట్ బి ఫ్యాన్ టు దెమ్. వాళ్ళని ఫ్యాన్స్ గా చేసుకోవద్దు. షారుఖ్ ఖాన్ ఇస్ మై ఫ్యాన్, షారుఖ్ ఖాన్ నా ఫ్యాన్. అమితాబ్ బచ్చన్ ఇస్ మై ఫ్యాన్, అమితాబ్ బచ్చన్ నా ఫ్యాన్. చిరంజీవి ఇస్ మై ఫ్యాన్, చిరంజీవి మై ఫ్యాన్. లేదా మెగాస్టార్ అయితే ఏంటి, సూపర్ స్టార్ అయితే ఏంటి? దే విల్ ఆల్సో హ్యూమన్స్. వాళ్ళు కూడా మనుషులే అండి. దే విల్ ఆల్సో లీవ్. వాళ్ళు కూడా బతుకుతారు. దే విల్
ద గుడ్ నేమ్, మంచి పేరు ఉంటుందండి. ఇమ్మానుయేల్ పేరు ఉంటుందండి. పీటర్ అనే పేర్లు ఉంటాయండి. దేర్ కవర్ ఫోటో అయితే ఫిల్డ్ విత్ మూవీ స్టార్స్, సినిమా హీరోలతో నిండి ఉంటుందండి. నా మనసిస్తారా సంథింగ్ మూవీస్ అండి. నా మనసిస్తారా, నిన్నే ప్రేమిస్తా, లైక్ దిస్ మూవీస్ దే విల్ కీప్ అండ్ అలాంటి పెట్టుకొని ఉంటారండి. సమ్ పీపుల్ విల్ కీప్, కొంతమంది దే విల్ కీప్ ద షారుఖ్ ఖాన్ ఫోటో పెట్టేసుకొని ఉంటారండి. కాజల్ ఫోటో పెట్టుకొని ఉంటారండి. అగైన్ దిస్ ఇస్ క్రిస్టియన్స్, క్రైస్తవులు అని చెప్తున్నారు. హౌ హారబుల్ ఇట్ వాస్, ఎంత భయంకరం ఇది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద జెంటైల్స్ అండ్ యూ? అన్యులకి నీకు తేడా ఏముంది? ఇఫ్ ఎనీ ముస్లిం విల్ సే యూ, ముస్లిం ని చూసినప్పుడు దే హాస్ టు చేంజ్, వాళ్ళు మార్చబడాలి కదా. ఇఫ్ ద హిందూ విల్ సే యూ, ఒక హైందవుని చూసినప్పుడు దే హాస్ టు టర్న్ టు జీసస్, వాళ్ళు యేసయ్య వైపు తిప్పబడాలి కదా. ఇన్స్టెంట్ ఆఫ్ దట్, అది కాకుండా యూర్ ఓన్లీ ఇన్వాల్వ్ ఇన్ ద వరల్డ్ మోర్ దాన్ దెమ్, వాళ్ళకంటే ఎక్కువ లోకంలో నువ్వు మునిగిపోతే వాట్ విల్ హ్యాపెన్ టుడే? ఏమవుతుంది? దట్స్ బికాజ్ కోవిడ్-19 ఈస్ ఎంటర్డ్. అందుకే కోవిడ్-19 వచ్చిందండి. యు వాస్ డిప్డ్ ఇన్ ద వరల్డ్, లోకంలో మునిగావు కాబట్టి, యు వాస్ అడిక్టెడ్ టు ద వరల్డ్, లోకానికి ఇంతగా ప్రయారిటీ ఇచ్చావు కాబట్టి, యు లవ్ ద వరల్డ్ ఫిల్తీ థింగ్స్, నిశ్చయమే ఈ లోకంలో ఉన్న ఆశల కొరకు ఎదురు చూస్తావు కాబట్టి, యు లవ్ టు డు ద సిన్, పాపాన్ని ఇంతగా ప్రేమించావు కాబట్టి, నౌ వరల్డ్ ఈస్ బికమ్ దట్. వాట్ హ్యాపెన్? ప్రపంచం అంతా ఏమైందండి? నౌ జీసస్ పనిష్మెంట్ ఈస్ కేమ్, యేసయ్య ఉగ్రత దిగి వచ్చిందండి. యు మస్ట్ నో దట్, నువ్వు తెలుసుకోవాలి. యు మస్ట్ చేంజ్ రైట్ నౌ, ఇప్పటికైనా మార్చబడాలి. సిన్ పాపం, సిన్ఫుల్ నేచర్, పాప స్వభావము. దోస్ హూ హావ్ ద సిన్ఫుల్ నేచర్, ఎవరికైతే పాప స్వభావం అనేది ఉంటుందో, దే కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో వాళ్ళు ప్రవేశించలేరండి, దేవుని పరలోకంలో ప్రవేశింపలేరండి. దిస్ సిన్ క్యాన్ కొలాప్స్ యు టుడే. గుర్తుపెట్టుకో, ఈ పాపం నేను పతనం చేసేస్తుంది. దిస్ సిన్స్, ఈ పాపాలు కెనాట్ సేవ్ యు, నేను కాపాడతాయా ఫ్రమ్ దిస్ కోవిడ్-19 వైరస్? ఈ కోవిడ్-19 అనే వైరస్ నుంచి దిస్ సిన్స్ క్యాన్ సేవ్ యు టుడే. ఈ రోజు ఈ పాపం నేను కాపాడతాయా? ఇస్ ఎనీ మూవీ స్టార్ క్యాన్ సేవ్ యు టుడే? ఏ మూవీ స్టార్ అయినా, సినిమా హీరో అయినా నిన్ను కాపాడగలుగుతాడా? ఇస్ ఎనీ మూవీస్ హీరోయిన్ క్యాన్ సేవ్ యు టుడే? ఎవరన్నా సినిమా హీరోయిన్ నిన్ను కాపాడగలుగుతారా? ఈజ్ యువర్ లైఫ్ క్యాన్ సేవ్ యు టుడే? నీ అబద్ధాల నుంచి కాపాడగలుగుతాయా? ఈజ్ యువర్ స్టీలింగ్ విల్ సేవ్ యు టుడే? ఈ రోజు నీ దొంగతనము మరి కాపాడుతుందా? ఈజ్ యువర్ ఐడెంటిటీ విల్ సేవ్ యు టుడే? విగ్రహారాధన ఈ రోజు నిన్ను కాపాడుతుందా? ఈజ్ యువర్ అడల్ట్ మూవీస్, లైంగికమైన సినిమాలు క్యాన్ సేవ్ యూ టుడే? నిన్ను కాపాడతాయా? నథింగ్ కెనాట్ సేవ్, ఏది కాపాడలేదు. ఈజ్ యువర్ మిస్బిహేవింగ్ విత్ అదర్స్, అవతల వాళ్ళని మిస్బిహేవ్ చేయడం, హేటింగ్ అదర్స్, అవతల వాళ్ళని అసహించుకోవడం, మోకింగ్ అప్ అదర్స్, అవతల వాళ్ళని ఎగతాళి చేయడం, దిస్ ఆల్ క్యాన్ సేవ్ యూ టుడే. ఈ రోజు నిన్ను కాపాడతాయా ఫ్రమ్ దిస్ వైరస్? వీటి నుంచి నిన్ను కాపాడతాయా? జెలస్, అసూయతో నింపబడ్డము, క్యాస్ట్ ఫీలింగ్ తో ఉండడము, హేటింగ్ అదర్స్, అవతల వాళ్ళని అసహించుకోవడం, ఈజ్ దిస్ క్యాన్ సేవ్ యూ టుడే? ఇవన్నీ నిన్ను కాపాడతాయా? ఈజ్ ఎనీ పొలిటికల్ లీడర్ క్యాన్ యూ సేవ్? ఈ రాజకీయ నాయకుడిని కాపాడగలుగుతాడా? ఈజ్ ఎనీ పోలీస్ మ్యాన్ క్యాన్ సేవ్ యూ? ఎవరన్నా పోలీస్ మ్యాన్ వాళ్ళు కాపాడగలుగుతారా? ఈజ్ ఎనీ డాక్టర్ క్యాన్ సేవ్ యూ? ఏ వైద్యుడైనా ఈ రోజు కాపాడగలుగుతున్నాడా? డాక్టర్స్ ఆల్సో ప్రేయింగ్ టు జీసస్. డాక్టర్స్ కూడా ఈ రోజు యేసయ్యకి ప్రార్థన చేస్తున్నారండి. పొలిటికల్ లీడర్స్ ఆల్సో ప్రేయింగ్ ఫర్ జీసస్. మరి రాజకీయ నాయకులు కూడా యేసయ్య
అపాన్ యూ, కోవిడ్-19 నీ దగ్గరకు వచ్చిందంటే ఆల్ విల్ రన్ అవే, అందరూ పారిపోతారండి. యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులు, యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రులు, యువర్ గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్, ప్రేమికుడు ప్రేయసి అంటున్నారు కదా, యువర్ లవర్స్, ప్రేమికులు, దే విల్ రన్ అవే, వాళ్ళు పారిపోతారు. యువర్ చిల్డ్రన్, నీ పిల్లలు పారిపోతారు. ఆల్ విల్ రన్ అవే, అందరూ పారిపోతారండి. హూ విల్ స్టాండ్ విత్ యూ, ఎవరు నిన్ను కాపాడగలుగుతారు? ఈవెన్ డాక్టర్స్ అనే వాళ్ళు కూడా దే విల్ డూ మాక్సిమం యాజ్ దే బెస్ట్. డాక్టర్స్ కూడా నిన్ను బతికించడానికి సాయి శత్రువులు ప్రయత్నిస్తారు, బట్ దే విల్ బి ఫెయిల్. వాళ్ళు ఏం చేయలేరు. నో వన్ కెనాట్ సే, ఎవరు కాపాడలేరు. దే విల్ ఆల్సో ప్రే టు జీసస్, వాళ్ళు కూడా యేసుకి ప్రార్థన చేస్తారు. ఆల్ యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులందరూ, బెస్ట్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులైనా సరే, క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్ కంటే స్నేహితులైనా సరే, హూ ఎవర్ దే ఆర్, ఎవరైనా కావచ్చు. యువర్ మూవీస్, నీ సినిమాలు కానీ, యువర్ సీరియల్స్, నాటకాలు కానీ, లైఫ్స్, అబద్ధాలు కానీ, స్టీలింగ్, దొంగతనం కానీ, చీటింగ్, మోసం చేయడం కానీ, డిసోబేయింగ్ ద పేరెంట్స్, తల్లిదండ్రులు అవిధేయత చూపించడం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కావచ్చు. ఎనీ సిన్ ఇన్ యువర్ లైఫ్, నీ పాపం, నీ జీవితంలో ఏ పాపం ఉన్నప్పటికీ, ఇట్ కెనాట్ సేవ్, నేను ఏది కాపాడలేదండి. నా సాటన్ కెనాట్ సేవ్ యు, సాతాను కూడా నిన్ను కాపాడలేడండి. పీపుల్ విల్ థింక్, అనుకుంటారేమో సాటన్ కెన్ సేవ్ మీ, సాతాను నన్ను కాపాడతాడు, హీ విల్ డెలివర్ మీ, నన్ను విడుదల చేస్తాడు. బికాజ్ ఎందుకంటే ఐ లవ్ హిమ్, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి అని అనుకున్నారేమో. నో వన్ కెనాట్ సేవ్, ఎవరు కూడా నిన్ను కాపాడలేరు. నో అస్ట్రాలజీ కెనాట్ సేవ్ యు, ఏ జాతక చక్రాలు నిన్ను కాపాడలేవు. నో ద హిప్నోసిస్ కెన్ సేవ్ యు, ఏ హిప్నోటిజం చేసినా నువ్వు కాపాడబడలేవు. నో వన్ కెనాట్ సేవ్ యు, ఎవరు కూడా నిన్ను కాపాడలేరు. ఇన్ ఆల్ దిస్ వరల్డ్, ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, యు గో టు సాధుస్ దగ్గరికి వెళ్ళినా సరే, యు టేక్ ద థ్రెడ్స్, తాయెత్తులు కట్టించుకున్నా సరే, యు డూ ఎనీథింగ్, ఏమైనా చెయ్యి. యు డూ ద యు నో వన్ థింగ్, యు గో టు ద యు డూ ద యోగా చెయ్యి. యు డూ ఎనీథింగ్ వెన్ యు ఆర్ ఇన్ డెత్ స్టేజ్, మరణంలో ఏమైనా కానీ, ఏమైనా చెయ్యి. యు డూ ఎనీథింగ్, ఏమైనా చెయ్యి. యు కాల్ ఆల్ ద యువర్ పండిట్స్ ని ఫోన్ చెయ్యి. యువర్ పూజారీలు ఫోన్ చెయ్యి. యు కాల్ యువర్ దర్గాస్ కి ఫోన్ చెయ్యి. యు కాల్ ఎవ్రీ ప్లేసెస్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఎవరైనా ఉంటారో వాళ్ళందరికీ కాల్ చెయ్యి. ఆల్ ద మ్యూజిషియన్స్, మాంత్రికులు కూడా కాల్ చెయ్యి. మంత్రాలకు కూడా కాల్ చెయ్యి, వాళ్ళకు కూడా ఫోన్ చెయ్యి. మంత్రికత్తలు కూడా ఫోన్ చెయ్యి. ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఉన్న ఆల్ ద సైంటిస్టులు కూడా ఫోన్ చెయ్యి. కాల్ అమెరికా కాల్ చెయ్యి. జపాన్ కాల్ చెయ్యి. చైనా వాళ్ళకి కాల్ చెయ్యి. యు కాల్ ఎవ్రీవన్, అందరికి కాల్ చెయ్యి. బట్ దేర్ ఇస్ నో యూజ్, ఏమి యూజ్ లేదండి. యు కాల్ ద పొలిటికల్ లీడర్, రాజకీయ నాయకులు కాల్ చెయ్యి. దే విల్ సే, వాళ్ళు అంటారు నథింగ్ కెనాట్ డూ, వాళ్ళు ఏం చేయలేరు. దే విల్ సే, వాళ్ళు అంటారు ఐ ప్రే ఫర్ యు, నీ గురించి ప్రార్థన చేస్తానని అంటారు. అవర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు మరి జగన్ రెడ్డి గారు కూడా దే విల్ సే, ఆయన కూడా అంటాడు ఐ ప్రేయింగ్ టు జీసస్, నేను యేసుకి ప్రార్థన చేస్తున్నాను. జీసస్ విల్ సేవ్ యు బ్రదర్, నీ మరి యేసుని కాపాడతాడని అంటాడు. హీ విల్ కట్ చేస్తాడు. యు కాల్ ద మూవీ స్టార్స్ ఇన్ మై హీరో, ఫోన్ చేయి. దే విల్ సే, వాళ్ళు అంటారు వి కెనాట్ హెల్ప్, మేమేం చేయలేము. దే విల్ కట్ ఆఫ్ ద కాల్, వాళ్ళు కూడా కట్ చేస్తారు. నో వన్ కెనాట్ సేవ్ యు, ఎవ్వరు నేను కాపాడలేరండి. ఫ్రమ్ దిస్ డెత్ స్టేజ్, ఈ మరణం నుంచి, కోవిడ్-19 వైరస్, ఈ కోవిడ్-19 నుంచి, ఈ వైరస్ నుంచి నో వన్ కెనాట్ సేవ్, ఎవ్వరు నిన్ను కాపాడలేరు. యువర్ బుక్స్ ఆర్ వేస్ట్, బుక్స్ అన్ని వేస్ట్. యువర్ భగవద్గీత విల్ బి వేస్ట్, భగవద్గీత వేస్ట్ అయిపోతుంది. యువర్ ఖురాన్ విల్ బి వేస్ట్, ఖురాన్ వేస్ట్ అయిపోతుందండి. ఆల్ విల్ బి వేస్ట్, అన్ని వేస్ట్ అయిపోతాయండి. నో వన్ కెనాట్ సేవ్ యు, ఏది నిన్ను కాపాడలేదు. నో పవర్ కెనాట్ సేవ్ యు, ఏ శక్తి కూడా నిన్ను కాపాడలేదు. ఓన్లీ జీసస్ కెన్ సేవ్ యు, యేసయ్య మాత్రమే నిన్ను రక్షించగలుగుతాడు. వెన్ యు ఆర్ సఫరింగ్ విత్ కోవిడ్-19 నువ్వు బాధపడుతూ ఉంటే, ఇఫ్ యు హావ్ దట్ వైరస్, ఆ వైరస్ నువ్వు బాధపడుతూ ఉంటే, ఓపెన్ యువర్ మౌత్, నోరు తెరిచి కాల్ జీసస్, యేసయ్యని పిలుచు. కాల్ జీసస్, యేసయ్యని పిలుచు. కాల్ జీసస్, యేసయ్యని పిలుచు. జీసస్ విల్ సేవ్ యు, యేసయ్య నిన్ను కాపాడతాడు. రిపెంట్ ఫర్ యువర్ సిన్స్, నీ పాపాల క్షమాపణ పొందు. లీవ్ ద సిన్ఫుల్ నేచర్ ఇన్ యువర్ లైఫ్, పాపపూరితమైన జీవితాన్ని విడిచిపెట్టు. జీసస్ విల్ సేవ్ యు, యేసయ్య నిన్ను కాపాడతాడు. బికాజ్ ఎందుకంటే జీసస్ విల్ డెలివర్ యు, ఎందుకంటే యేసయ్య నిన్ను కాపాడేవాడు. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన ఎవరు కాదండి, అది యేసయ్య మాత్రమే. ఆ యేసయ్య మాత్రమే నీకు నిత్య జీవం ఇచ్చేవాడు. ఆ యేసయ్య మాత్రమే రక్షిస్తాడు. యేసయ్యనే రక్షకుడై ఉన్నాడు. ఆయన మాత్రమే నీకు రక్షణ ఇవ్వగలుగుతాడు. ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా నీకు రక్షణ ఇవ్వలేరు, ఎవరు కూడా నేను పరలోకానికి తీసుకెళ్లలేరు. కానీ యేసయ్య మాత్రమే నీకు రక్షణ ఇచ్చే దేవుడు. ఆయన నీ లోకానికి రక్షకుడై ఉన్న దేవుడు. నీ కోసం ప్రాణం పెట్టి, నీ కోసం చనిపోయి, తన చివరి పొట్ట వరకు చిందించి, మృత్యువుని జయించి, మరణమాన్ని ముల్లెక్కడా అని
सेव करें, क्योंकि प्रभु यीशु रक्षक है। प्रभु यीशु हमारे जीवन को रक्षण देना का इधर ये दुनिया का आ गया, तो प्रभु यीशु है, एक ही भगवान है, सच्ची भगवान है। वो आपका जीवन को, आपका जीवन पे क्या भी कोविड-19 और एनी वायरस कोई भी है वो पूरा दूर करेंगी। प्रभु यीशु आपका जीवन को क्या दे देंगी? शांति दे जाएंगी। प्रभु यीशु से आप आज मिलो, प्रभु यीशु को आपका जीवन सबमिट करो। आज प्रभु यीशु का आपका जीवन सबमिट करो और देखो उसके बाद क्या होता है आपका जीवन पे। कोई देवता, कोई भगवान, कोई मस्जिद, कोई कुछ नहीं, ये कुछ नहीं, कोई नहीं सेव करेंगे आपको। ओनली प्रभु यीशु आपका सेव करेंगे फ्रॉम दिस कोविड-19। ये कोविड-19 को ओनली प्रभु यीशु इनको टुकड़ा करेंगे कोविड-19। क्योंकि भाई ఎందుకు क्यों ऐसा ఎందుకు అంటే బికాజ్ ఎందుకంటే జీసస్ ఈజ్ అ ట్రూ గాడ్. యేసయ్య నిజమైన దేవుడు. హి ఇస్ ద అలైవ్ గాడ్, సజీవుడైన దేవుడు అండి. క్రియేషన్ విల్ బౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఈ సృష్టి ఆయనకి లోబడుతుంది. when covid-19 when jesus will say, యేసయ్య తన నోటితోటి will say, యేసయ్య ఇలా అన్నాడు covid-19 go out, వెళ్ళిపో నువ్వు, రిటర్న్ బ్యాక్, వెనక్కి వెళ్ళిపో అని అన్నాడంటే ఇట్ విల్ గో, వెళ్ళిపోతుందండి. ఇట్ విల్ లీవ్ దిస్ వరల్డ్, ఈ లోకాన్ని వెళ్ళిపోతుందండి. దేర్ ఇస్ అ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్. యేసయ్య నామములో శక్తి ఉందండి. ఇన్ హిస్ వర్డ్, ఆయన వాక్కులో శక్తి ఉందండి. నో పవర్ కెనాట్ స్టాండ్. ఏ శక్తి నిలవలేదండి. నో మంత్ర పవర్, ఏ మంత్ర శక్తి కానీ, నో ఆస్ట్రాలజీ, ఏ జాతకాలు కానీ, నో హోరోస్కోప్, ఏ చిలక జోష్యాలు కానీ, నథింగ్ కెనాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్. ఏది కూడా నిలవలేదండి. వరల్డ్ ఇస్ థింకింగ్, లోకం అనుకుంటున్నారేమో we cannot come out from this covid-19, కోవిడ్ నుంచి బయటికి రాలేమనుకుంటున్నాము. టుడే దిస్ నైట్, ఈ రోజు రాత్రి when Jesus will decide, yes I decide to destroy this covid-19 బంధించాలనుకున్నాడు అనుకో, with his mouth ఆయన ఒక మాట చెప్తే చాలు, by his one word, ఒక మాట అంటే చాలు, covid-19 రిటర్న్ బ్యాక్, వెనక్కి వెళ్ళిపో అన్నాడంటే it will go, వెళ్ళిపోతుందండి. it will go to the hell, నరకానికి వెళ్ళిపోతుంది. it never come back, ఇంకా మళ్ళీ తిరిగి ఎప్పటికీ రాదండి. there is a power in Jesus name. అందుకే యేసయ్య నామములో శక్తి ఉంది. ఇప్పుడు యేసయ్య తన నోటి వాక్కుతోటి ఆ మాట పలికానంటే ఒక్క నిమిషమే సృష్టి యేసయ్యకి లోపడుతుందండి. ఆ వైరస్ యేసయ్యకి లోపడదా? ఒక్క నిమిషం అండి. మరి సృష్టి యేసయ్యకి లోపడుతుంది, మరి వైరస్లు యేసయ్యకి లోపడుతుంది. మరి ఇక్కడ నువ్వు లోపడుతున్నావా ఈరోజు యేసయ్యకి? నువ్వు నీ పాప జీవిత స్వభావాన్ని మార్చుకుంటున్నావా? పాప రోధ జీవితం నుంచి బయటికి రావాలి, నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు పాపపు తెగుళ్ళు నీ మీద ఉన్నాయి, నీ కుటుంబం మీద ఉన్నాయి, అవి శాపంగా మారినాయి. ఆ శాపాలు తెంపబడాలంటే శాప విమోచకుడు యేసయ్య మాత్రమే ఆ శాపాలు తెంపివేస్తాడు. ఏ శక్తి నిన్ను కాపాడలేదు, నువ్వు నమ్ముకున్న ఎవరు నిన్ను కాపాడలేరు. కానీ యేసయ్య నిజమైన వెలుగు, ఆయన మాత్రమే నిన్ను కాపాడగలుగుతాడు. ఎందుకంటే యేసయ్య నిజమైన సత్య దేవుడు కాబట్టి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏమన్నా చేసుకో, ఏ తాయత్తులను కట్టుకో, ఏ నమాజ్లకైనా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఏ దర్గాలకైనా వెళ్ళు, లేదా ఏ గుళ్ళకైనా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, నీకు శాంతి సమాధానం ఎక్కడ రాదు. కానీ నా యేసయ్య చింతకి వచ్చినప్పుడే నీకు శాంతి సమాధానం వస్తుంది. కోవిడ్-19 అనే ఈ వైరస్ ని ఎదిరించి జయించే శక్తి కూడా నీకు యేసయ్య ఇస్తాడు. అందుకే యేసయ్య దగ్గరికి రా, కమ్ టు జీసస్. యేసయ్య దగ్గరికి రా. ఆల్ దిస్ సిన్ఫుల్ నేచర్, ఈ పాప జీవితము లీవ్ టుడే, ఈ రోజు వదిలేసేయ్. 24 you spending the time in with Facebook లో 24 గంటల సమయాన్ని గడుపుతున్నావు. whom you are spending, ఎవరితో గడుపుతున్నావు? with the sex charts తో, లైంగికమైన లైంగిక చాట్లతోటి నువ్వు కాలం గడుపుతున్నావు. సెక్స్ చాట్స్, లైంగికమైన వాటితోటి కాలం గడుపుతున్నావు. సెక్సీ ఫ్రెండ్స్, సెక్సీగా ఉండే స్నేహితులతో గడుపుతున్నావు. విత్ గర్ల్స్, అమ్మాయిలతో నువ్వు సమయం గడుపుతున్నావు. విత్ బాయ్స్, అబ్బాయిలతో నువ్వు సమయం గడుపుతున్నావు. ఎంజాయింగ్ ఇన్ ద ఫేస్బుక్ లో నువ్వు ఏం చేస్తున్నావు? యు ఆర్ డూయింగ్ ద బ్యాడ్ చాట్స్, చెత్త చాట్స్ అని చేస్తున్నావు. యు ఆర్ వాచింగ్ అడల్ట్ మూవీస్, లైంగికమైన ఫోటోలు చూస్తున్నావు. యు ఆర్ వాచింగ్ ద పోర్నోగ్రఫీ, లైంగికమైన సినిమాలను చూస్తున్నావు. యు ఆర్ అడిక్టెడ్ టు దట్, దానికి అడిక్ట్ అయిపోయి ఉన్నావు. యు ఆర్ డూయింగ్ దిస్ ఇన్ ఫేస్బుక్ లో చేస్తున్న పనులే ఇవి. మనము పీపుల్ ఆర్ థింకింగ్, మనుషులు అనుకుంటున్నారు దే ఆర్ వెరీ హోలీ ఇన్ ఫేస్బుక్ లో ఎంత పరిశుద్ధంగా ఉన్నారని. బట్ వాట్ ఈస్ అవర్ రియల్ క్యారెక్టర్? నిజమైన క్యారెక్టర్ ఏంటి? ఇన్ సోషల్ మీడియా హౌ వి ఆర్, ఎలా ఉన్నాం సోషల్ మీడియాలో?
లవర్స్ ప్రేమికుడు ప్రేయసిని పెట్టుకొని డోంట్ హర్ట్ దెం, వాళ్ళ బాధ పెట్టొద్దు. నాట్ ఓన్లీ యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రులు గారు బాధపడేది, హెవెన్లీ ఫాదర్ పరలోక తండ్రి కూడా హి విల్ ఆల్సో క్రై, ఆయన కూడా బాధపడతాడు. జీసస్ విల్ క్రై, యేసయ్య బాధపడతాడు. ఆల్రెడీ హి క్రైడ్ ఫర్ మెనీ ఇయర్స్. యేసయ్య ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉన్నాడు. నో వన్ సేస్ దట్ హి ఇస్ క్రైయింగ్, ఇప్పుడు బాధపడుతూనే ఉన్నాడు. బట్ నౌ, కానీ ఇప్పుడు హిస్ ఫెలోషిప్ గాడ్, రోషం కలిగిన దేవుడై ఉన్నాడు. హి సెండెడ్ ద ప్లగ్, అందుకే తెగులు పంపించాడు. రిపెంట్ టుడే, మారు మనసు పొందు. బీ హోలీ వెన్ యు ఆర్ మూవింగ్ ఇన్ ద ఫేస్బుక్ లో ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండు. వెన్ యు ఆర్ యూజింగ్ ద సోషల్ మీడియా చదువుతున్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండు. వెన్ యు ఆర్ అటెండింగ్ ద ఆఫీస్ కి నువ్వు వెళ్తూ ఉంటే పరిశుద్ధంగా ఉండు. బీ హోలీ, పరిశుద్ధంగా ఉండు. వెన్ యు ఆర్ ఇన్వాల్వింగ్ ద చర్చ్, సంఘంలో నువ్వు ఉంటే బీ హోలీ, పరిశుద్ధంగా ఉండు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పేరెంట్స్, తల్లిదండ్రుల దగ్గర బీ హోలీ, పరిశుద్ధంగా ఉండు. టాకింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు బీ హోలీ, పరిశుద్ధంగా ఉండు. రీడింగ్ ద బైబిల్, వాక్యం చదువుతున్నప్పుడు బీ హోలీ, పరిశుద్ధంగా ఉండు. వెన్ యు ఆర్ రిజాయిసింగ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలను ఆనందిస్తున్నప్పుడు బీ హోలీ, పరిశుద్ధంగా ఉండు. బీ హోలీ ఇన్ యువర్ ఆల్ మేనర్, పరిశుద్ధంగా. దేవుడు ఏమన్నానంటే బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ, నేను ఎలా పరిశుద్ధనై ఉన్నానో అలాగే పరిశుద్ధులని ఇన్ ఆల్ యువర్ మేనర్, మీ సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి. సో బీ హోలీ, పరిశుద్ధంగా ఉండండి. వెన్ యు టాకింగ్ విత్ యువర్ వైఫ్, నీ భార్యతో మాట్లాడుతున్నప్పుడు బీ హోలీ, పరిశుద్ధంగా మాట్లాడు. వెన్ యు టాకింగ్ విత్ యువర్ హస్బెండ్, నీ భర్తతో మాట్లాడుతున్నప్పుడు బీ హోలీ, పరిశుద్ధంగా మాట్లాడు. When you talking with your pastors, దైవ సేవకులతో మాట్లాడుతున్నప్పుడు బీ హోలీ, పరిశుద్ధంగా మాట్లాడు. When you talking with Jesus, నువ్వు యేసయ్యతోటి మాట్లాడుతున్నప్పుడు confess your sins in front of the Jesus. యేసయ్య దగ్గర నీ పాపాలన్నిటిని ఒప్పుకొని leave them, వాటన్ని వదిలిపెట్టేసి be holy in front of the Jesus. యేసయ్య దగ్గర నువ్వు పరిశుద్ధంగా జీవించాలండి. Sinful plug, ఈ పాపపు తెగుల్లో టుడే ఇన్ జీసస్ నేమ్, యేసయ్య నామములో let me rebuke in Jesus name, యేసయ్య నామమున ఈ పాప తెగుళ్ళని తొలగిపోవును కాకండి మీ జీవితంలో. all the curses will be destroyed in Jesus name, యేసయ్య నామమున ప్రతి ఒక్క శాపం మీ నుంచి కొట్టివేయబడును కాకండి. those who are waiting for the jobs, ఉద్యోగం గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు, those who are waiting for the marriage, పెళ్లి గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు, those who are waiting for the good education, మంచి చదువుల గురించి వెయిట్ చేస్తున్న వారు, all people, మీ అందరికీ జీసస్ will bless you, యేసయ్య మిమ్మల్ని దీవిస్తాడు. when you obey Jesus, నువ్వు యేసయ్యకి లోబడినప్పుడు, when you obey his word, యేసయ్య మాటకి నువ్వు లోబడినప్పుడు Jesus will bless you, యేసయ్య నిన్ను దీవిస్తాడు. you must know that, తెలుసుకోవాలి. sinful sin పాపం this sin cannot save you. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, this sins cannot save you. ఈ పాపాన్ని రక్షించలేవమ్మా. బయటికి రా, come to Jesus, యేసయ్య దగ్గరికి రా. only Jesus can save you. యేసయ్య మాత్రమే నిన్ను రక్షించగలుగుతాడు. నాశనకరమైన తెగుళ్ళు రాకుండా ఆయన నిన్ను విడిపిస్తాడు. వాక్యమే చెప్తుందండి, నాశనకరమైన తెగుళ్ళు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఫ్రమ్ ద డెడ్లీ పెస్టిలెన్స్ గాడ్ విల్ సేవ్ యు. యేసయ్య నీకు విడుదల ఇస్తాడు. బై ద హంటర్, ఆ వేటగాడి నుంచి హి విల్ డెలివర్ యు, నిన్ను విడుదల చేస్తాడు. ఫ్రమ్ దిస్ COVID-19 వైరస్, ఈ COVID-19 వైరస్ నుంచి జీసస్ విల్ డెలివర్ యు, యేసయ్య నీకు విడుదల ఇస్తాడు. సో వాట్ యు హావ్ టు డు టుడే, ఈ రోజు నువ్వేం చేయాలి? సిన్ఫుల్ ప్లగ్స్ ఏవైతే పాపపూరితమైన తెగుళ్ళు ఉన్నాయో, టుడే వాట్ యు హావ్ టు డు, నువ్వేం చేయాలి? యు హావ్ టు లీవ్ దెం, వదిలేయాలి. ఎయిదర్ ఇట్ ఈస్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ప్రేయస్ అయినా సరే, ఎయిదర్ యువర్ బాయ్ ఫ్రెండ్ నీ ప్రేమికుడైనా సరే, ఎయిదర్ ఇట్ ఈస్ ద యు లవ్ ద మోర్ మూవీస్, సినిమాలు ఎక్కువ ప్రేమించేవాడిగా ఉన్నా సరే, యు హావ్ టు లీవ్ దట్, వదిలేయాలి. సీరియల్స్, నాటకాలను వదిలేయాలి. అడల్టరీ, విగ్రహాలను వదిలేయాలి. లైస్, అబద్ధాలను వదిలేయాలి. మేకప్స్, తమ ముఖానికి రంగులు వేసుకొని వదిలేయాలి. చీటింగ్ అదర్స్, అవతల వాళ్ళని మోసపుచ్చేది వదిలేయాలి. అడల్టరీ, వ్యభిచారాన్ని వదిలేయాలి. ఫోర్నికేషన్, జారత్వాన్ని వదిలేయాలి. హేటింగ్ అదర్స్, అవతల వాళ్ళని అసహించుకోవడం వదిలేయాలి. యాంగ్రీనెస్, కోపాన్ని వదిలేయాలి. మిస్బిహేవింగ్ విత్ అదర్స్, అవతల వాళ్ళని చూసి మిస్బిహేవ్ చేయడం మానివేయాలి. తప్పుగా ప్రవర్తించడం మానివేయాలి. యు హావ్ టు చేంజ్ ఎవ్రీథింగ్. నువ్వు అన్ని మార్చుకోవాలండి. మిస్బిహేవింగ్ చేయడం కూడా తప్పే కదండి. సో ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. స్టీలింగ్, దొంగతనాన్ని నువ్వు మానివేయాలి. కర్సింగ్ అదర్స్, అవతల వాళ్ళని శపించడం నువ్వు మానివేయాలి. జెలస్ అపాన్ అదర్స్, అవతల వాళ్ళ కుళ్ళుతో ఉంటారు కదండి, అవి మానివేయాలి. హేటింగ్ అదర్స్, అవతల వాళ్ళు అసహించుకోవడం నువ్వు మానివేయాలి. ఎయిదర్ ఇఫ్ దే హార్మ్ యు, వాళ్ళని నేను హార్మ్ చేసినా సరే, అంటే నిన్ను వాళ్ళు బాధ పెట్టినా సరే, ఎయిదర్ దే డిస్ట్రాయ్డ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని వాళ్ళు పతనం చేసినా సరే, టుడే వాట్ యు హావ్ టు డు, నువ్వేం చేయాలి? ఫర్గివ్ దెం, వాళ్ళను క్షమించాలి. దట్ ఈస్ ద జీసస్ నేచర్. అదే యేసయ్య నీతి, ఏదో స్వభావం అంటే అదేనండి, ఫర్గివింగ్, క్షమించేదండి యేసయ్య
లీవ్ ఆల్ ద వరల్డ్లీ ఫ్యాషనబుల్ థింగ్స్, లోకానుసారమైన క్రియల్ని వదిలేయాలని. లీవ్ దట్ ఆల్ ద వరల్డ్లీ ఫ్యాషన్ డ్రెస్సెస్, లోక సంబంధమైన డ్రెస్సెస్ ని వదిలేయాలండి. దట్ మీన్స్ అవేంటివంటే లైక్ ఏ స్మాల్ స్కర్ట్స్, చిన్న చిన్న స్కర్ట్స్ ఉంటాయి కదండి, అలాంటివంటి యు హావ్ టు లీవ్, వదిలేయాలి. యాజ్ ఎ గర్ల్స్, అమ్మాయిలుగా లీవ్ ద టీ షర్ట్స్ వేసుకోవడం మానేసేయి. ఫారినర్స్ విల్ డూ దట్. ఫారినర్స్ వేసుకుంటారండి, విదేశీయులు వేసుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ అవర్ ఇండియన్ కల్చర్. ఇండియన్ కల్చర్ కాదండి టు వేర్ ద టీ షర్ట్స్. ఇండియన్ కల్చర్ కాదండి టీ షర్ట్స్ వేసుకోవడం, ప్యాంట్స్ వేసుకోవడం ఇండియన్ కల్చర్ కాదండి. ఫారినర్స్ విల్ వేర్ లైక్ దట్. ఫారినర్స్ అలా వేసుకుంటారండి బికాస్ దేర్ కల్చర్ ఇస్ లైక్ దట్. వాళ్ళ కల్చర్ అలాంటిదే. సో జీసస్ విల్ ఫర్గివ్ దెం. యేసే వాళ్ళని క్షమిస్తాడు. బట్ యాజ్ ద వుమెన్ ఆఫ్ గాడ్, దైవ సేవకురాలుగా కమింగ్ టు ద డయర్స్ బై స్టేజ్ మీదకి వచ్చి వేరింగ్ ద ప్యాంట్ అండ్ షర్ట్, ప్యాంట్ షర్ట్ వేసుకొని, లీవింగ్ ద హెయిర్, జుట్టు వదిలేసుకొని, హూమ్ యు ఆర్ ప్రీచింగ్, ఎవరికి ప్రసంగిస్తున్నావు? ఫుల్ ఆఫ్ ద మేకప్, ముఖానికి రంగులు వేసుకొని హూమ్ యు ఆర్ ప్రీచింగ్, ఎవరికి ప్రసంగిస్తున్నావు? ఫస్ట్ చెకప్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వే పరీక్షించుకో. హౌ యు ఆర్, నువ్వు ఎలా ఉన్నావు చూసుకో ఒకసారి. సో డోంట్ బి లైక్ దట్. అలా ఉండకూడదు నువ్వు. సో రిమూవ్ దట్స్ ఆల్ ద టీ షర్ట్స్ అయితే వదిలేసేయండి. సో లీవ్ ఆల్ ద వరల్డ్లీ ఫిల్తీ థింగ్స్, జీవనక్రియను వదిలేయండి. బై యువర్ డ్రెస్సెస్ వే ఆల్సో, నువ్వు వేసుకునే దుస్తులను బట్టి కూడా యు హావ్ టు బ్రింగ్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్య మహిమ పొందాలండి. నాట్ ఓన్లీ బికాజ్, ఎందుకంటే సమ్ పీపుల్ విల్ సే, కొంతమంది అంటారు జీసస్ విల్ నాట్ వాచ్ ద అవుటర్ లుక్, ఓన్లీ ఇన్నర్ హార్ట్ ఓన్లీ. యేసయ్య పై రూపంతో చూడడు, లోపాంతరంగమే చూస్తాడు. ఎస్ వి నో దట్, మనకు తెలుసు. ఎస్ జీసస్ నెవర్ సీస్ దట్ అవుటర్ లుక్, బాహ్య సౌందర్యాన్ని యేసయ్య చూడడు. బట్ యువర్ డ్రెస్సింగ్ వే, నువ్వు వేసుకునే డ్రెస్సెస్ అట్లా ఉండమని చెప్పినాడని యువర్ డ్రెస్సింగ్ వే, నువ్వు వేసుకునే డ్రెస్సెస్ ని వేరింగ్ కంప్లీట్లీ ఓపెన్, అంటే ఎలా అంటే కంప్లీట్లీ యువర్ షోయింగ్ యువర్ ఎక్స్పోజింగ్ యువర్ బాడీ యాజ్ ఎ గర్ల్స్. అమ్మాయిలు అయ్యుండి మీరు అలాగా ఎక్స్పోజ్ చేసుకుంటే మీ బాడీని, అవన్నీ చూసి జీసస్ హేట్స్ దట్. యేసయ్య అసహించుకుంటున్నాడు. అంటే యేసయ్య చెప్పాడులే, నేను యేసయ్య అన్నాడు, పై రూపం యేసయ్య చూడాడు కదా, కాబట్టి నా ఇష్టానుసారంగా ఉంటానని చెప్పి మోకాలకి రంగులు వేసుకోండి, తలని జుట్టు వదిలేసుకోండి, ప్యాంట్ షర్ట్లు వేసుకోండి, ఆ ఇండియన్ అమెరికా కల్చర్ని ఇక్కడికి తీసుకురండి, స్టేజ్ల మీదకి ఎక్కి భయంకరంగా మీరు అలాగా ప్యాంట్ షర్ట్లు వేసుకొని, షార్ట్స్ వేసుకొని, ఫ్రాక్స్ వేసుకొని వచ్చి డాన్స్ చేయండి అని ఇక్కడ యేసయ్య చెప్పలేదండి. ఎక్కడన్నా ఉందా వాక్యంలో అట్లాగా నువ్వు వచ్చి ప్యాంట్ షర్ట్లు వేసుకొని చెప్పమని వాక్యంలో ఉందా? వాక్యంలో ఏముందండి? స్త్రీ పురుషుడు వేషం వేసుకోకూడదు, మరి పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు అని ఉంది దేవుని వాక్యం చెప్తుంది. మరి నువ్వెలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? నువ్వు చేసుకోబోయే భార్య కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరాలి. నువ్వు చేసుకోబోయే భర్త కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరాలి. వాళ్ళు కూడా ఇట్లాంటి అశ్లీలమైన దుస్తాలు వేసుకోకూడదని కోరుకోవాలి. వాళ్ళు అందరూ వేసుకుంటున్నారులే, వాళ్ళందరూ ఇలాగ లోకరీతిగా ఉన్నారులే, నేను కూడా ఇలాగనే ఉంటాను, నా భార్య కూడా ఇలా ఉంటే తప్పేం లేదు అనుకోవడం చాలా తప్పు. అలా నువ్వు ఉండకూడదు. పరిశుద్ధంగా జీవించాలి. నువ్వు వాక్యానికి వచ్చినప్పుడు చున్నీ కవర్ వేసుకొని రా. నువ్వు వాక్యానికి వచ్చినప్పుడు చక్కగా పంజాబీ డ్రెస్ వేసుకొని రా, లేకపోతే చీరలు కట్టుకొని రండి. ఎందుకు మనకు ఫ్రాక్స్? ఎందుకు మనకు ప్యాంట్ షర్ట్లు? ఎందుకంటే మనకి ఇంత అవసరమా? దైవ సేవకులం కదా మనము. అలా ఉంటే యేసయ్య ఎంతగా అవమానింపబడతాడు. అన్యులు మనం చూసి ఎగతాళి చేస్తున్నారండి. అందుకే బికాస్ ఆఫ్ దిస్ వే ఓన్లీ. ఇలా అన్యులు ఇలా చేయడం ఎందుకు ఎగతాళి చేస్తున్నారంటే ఇలాంటి క్రియలు చేస్తున్నారు కాబట్టి ఎగతాళి చేస్తున్నారు. అందుకే చాలా మందికి యేసయ్యలోకి రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళే ఇంత లోకానుసారంగా ఉన్నారు. వీళ్ళే దైవ సేవకులండి, క్రాఫ్లు పెట్టుకొని తలకి ఇంతగా బాయ్ కటింగ్లు చేసుకొని క్రాఫ్లు పెట్టుకొని ముందుకు వస్తున్నారు. వీళ్ళు ఏం ప్రసంగిస్తారు అనుకుంటున్నారు చాలా మంది. ఎంత అవమానం యేసయ్యకి. చక్కగా జడేసుకో, చక్కగా పరిశుద్ధంగా బట్టలు వేసుకో. ఒక సిస్టర్ ఉంది ఇక్కడ, విజయ సిస్టర్ అని. ఆ సిస్టర్ ఎంత మర్యాదగా బట్టలు వేసుకుందండి, ఎంత బాగా చక్కగా వైట్ డ్రెస్ వేసుకొని ఎంత పరిశుద్ధంగా ఉంది. అక్క ముఖంలో దేవుని వెలుగుంది. అలాగా ఉండాలండి. తను ఇప్పుడు లైవ్ చూస్తుంది, నేను చూస్తున్నాను. సో బీ లైక్ దట్, అలా ఉండాలి. బీ లైక్ మీ, నాలాగా ఉండండి. ఐఎమ్ ఆల్సో, ఐ డోంట్ వేర్ ద ప్యాంట్ షర్ట్, నేను ప్యాంట్ షర్ట్లు వేసుకోను. ఐ విల్ నాట్ వేర్ ద మేకప్, నేను ముఖం రంగులు వేసుకోండి. ఈవెన్ ఐ డోంట్ కట్ మై హెయిర్, నా జుట్టు కూడా కత్తిరించుకోను. బికాస్ ఎందుకంటే ఐ హేట్ సచ్ ఆల్ ద థింగ్స్. ఈ లోక క్రియలంటే నాకు అన్ని అసహ్యమే అండి. ఓన్లీ జీసస్, యేసయ్యనే అండి. మై ఫేస్ ఇస్ లైక్ దిస్, ఇలాగనే ఉంటుంది. జీసస్ ఈస్ గివెన్ మీ దిస్ బ్యూటిఫుల్ ఫేస్. ఇలాగ యేసయ్య అందమైన ముఖం నాకు ఇచ్చాడు, టు గ్లోరిఫై హిమ్, యేసయ్యని మహిమపరచడానికి. సో యు మస్ట్ నో దట్. నువ్వు తెలుసుకో సిన్ఫుల్ నేచర్, పాపపు తెగుళ్ళని ఇది కూడా ఒకటండి. సో యాజ్ ఉమెన్ ఆఫ్ గాడ్, దైవ సేవకురాలుగా బీ కేర్ఫుల్, జాగ్రత్త. when you are before preaching, నువ్వు వాక్యానికి వచ్చే ముందు how is your dress style, check it out. ఒకసారి చూసుకోవాలి ఎట్లా ఉందో నీ డ్రెస్ స్టైల్. బీ కేర్ఫుల్, జాగ్రత్త. యాజ్ ఎ బిలీవర్, విశ్వాసిగా వచ్చినప్పుడు, యాజ్ ఎ వర్షిప్ లీడర్, ఆరాధకుడుగా నువ్వు వచ్చినప్పుడు, వర్షిప్ గర్ల్ ఆరాధిస్తున్న అమ్మాయిగా నువ్వు వచ్చినప్పుడు, హౌ ఇస్ యువర్ డ్రెస్సింగ్ స్టైల్, ఎలాగా ఉంది నీ డ్రెస్సింగ్ స్టైల్ చూసుకో ఒకసారి. హౌ మెనీ బాయ్స్ ఆర్ అట్రాక్టెడ్
షుడ్ బి లైక్ దట్. పరిశుద్ధంగా ఉండాలి అబ్బాయిలు కూడా. మ్యాన్ ఆఫ్ గాడ్ దైవ సేవకులు దే ఆర్ నాట్ ద హీరో. సినిమా హీరోలు కాదండి. టు హావ్ ద లైక్ దిస్ మియా ఇలా పిల్లి గట్టాలు పెట్టుకోవడానికి దే ఆర్ నాట్ ద హీరో. సినిమా హీరోలు కాదండి. వి ఆర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ దైవ సేవకులమండి. సో బీ కేర్ఫుల్, జాగ్రత్త. సమ్ ఆర్ వెరీ హ్యాండ్సమ్, చాలా అందంగా ఉన్నారని చెప్పేసి సో దే విల్ బి లైక్ ఏ హీరో, సినిమా హీరోలు అనుకుంటుంటారు కొంతమంది. సో బీ కేర్ఫుల్, అలా ఉండకూడదు. బై యువర్ వేస్, నీ మాటల ద్వారా, బై యువర్ డ్రెస్సింగ్ స్టైల్, నువ్వు వేసుకున్న దుస్తుల ద్వారా కూడా పీపుల్ హ్యాస్ టు అట్రాక్ట్ టు జీసస్. యేసయ్యకి వాళ్ళు ఆకర్షితులు అవ్వాలండి. హ్యావ్ ఎ సింపుల్ డ్రెస్సింగ్. అందుకే మంచి సింపుల్ గా డ్రెస్ వేసుకోండి. సో దట్ ఆల్సో యూ హ్యావ్ టు ఫాలో, అది కూడా ఫాలో అవ్వాలి. సో సిన్ఫుల్ ప్లగ్స్, ఇలాగ పాపపూరితమైన తెగుళ్ళు అనేకం ఉన్నాయండి. సో యూ హావ్ టు లీవ్ ఎవ్రీథింగ్, అన్ని వదిలేయాలి. టు డిస్కస్ దాని చెప్పాలంటే దిస్ హోల్ డే విల్ బి, ఈ రోజు అంతా సరిపోదండి ఇంకా నాకు. సో ఆల్ ద మెయిన్ పాయింట్స్ ఐ హావ్ సెడ్. అందుకే మెయిన్ గా ఉంటే నేను చెప్పాను. సలతోతులు ఉన్నాయి, బూతులు ఉన్నాయి, అల్లరితో కూడుకున్న ఆటపాటలు ఉన్నాయి, విగ్రహారాధన ఉంది, అభిచారం ఉంది, ఇంకా చాలా ఉన్నాయండి బైబిల్లో పాపపూరితమైనవి. జారత్వం ఉంది, వ్యభిచారం ఉంది, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. సలతోతలు కూడా ఉన్నాయి, అభిచారం కూడా ఉంది. అభిచారం అంటే తాయితులు కట్టుకోవడం. విగ్రహారాధన అంటే మనకు తెలిసిందే. ఇవన్నీ కూడా ఉన్నాయండి. బూతులు ఉన్నాయి, బూతులు మాట్లాడకూడదు నీ నోట్ల నుంచి. కొంతమంది ఇలా మాట్లాడేస్తుంటారు, నీ అమ్మ అని అంటుంటారు. సారీ అంటే చెప్తున్నా. సో అలా అంటుంటారు. అలాంటి చెడ్డ మాటలు కూడా వాడకూడదండి క్రైస్తవులుగా. ఇవన్నీ కూడా పాపపు మాటలే కదా. నీ నాలుగుతో నువ్వు పాపం చేయకూడదు. వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా మానుకోవాలండి. యు హావ్ టు లివ్ హోలీ, పరిశుద్ధంగా జీవించాలి. ఇఫ్ యు లవ్ ఎనీ గర్ల్, ఎవరైనా అమ్మాయిని నిజంగా ప్రేమిస్తే యు మ్యారీ హర్, ఆమెను పెళ్లి చేసుకో, బట్ డోంట్ చీట్ హర్, ఆమెను మోసగించొద్దు. ఇఫ్ యు లవ్ ట్రూలీ ఎనీ బాయ్, ఎవరైనా అబ్బాయిని ప్రేమిస్తే యు మ్యారీ దెమ్, వాళ్ళని పెళ్లి చేసుకో, బట్ డోంట్ చీట్ దెమ్, వాళ్ళని మోసం చేయొద్దు. డోంట్ యూజ్ దేర్ బాడీ, వాళ్ళ శరీరాన్ని వాడుకొని డోంట్ లీవ్ దెమ్, వాళ్ళు వదిలేయొద్దు. డోంట్ గా టైం పాస్ విత్ దెమ్, వాళ్ళ టైం పాస్ చేయొద్దు. బికాస్ ఆఫ్ దిస్ చీటింగ్, ఇలాంటి చీటింగ్ చేయడం ద్వారా కూడా sin, ఇది కూడా పాపమేనండి. దిస్ ఇస్ ఆల్సో sin, ఇది కూడా పాపమే. చీటింగ్ ద అదర్స్, అవతల వాళ్ళని మోసం చేయడం కూడా దిస్ ఇస్ ద sin, ఇది పాపమేనండి. ఇఫ్ యు ట్రూలీ లవ్ ఎనీవన్, ఎవరైనా నిజంగా ప్రేమించి ఉంటే మ్యారీ దెమ్, వాళ్ళని పెళ్లి చేసుకో. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రుల దగ్గర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్ యేసే దగ్గర, బట్ డోంట్ చీట్ దెమ్, వాళ్ళని మోసగించొద్దు. డోంట్ చీట్ యువర్ వైఫ్, నీ భార్యను మోసగించకూడదు. యు షుడ్ నాట్ చీట్ యువర్ హస్బెండ్, నీ భర్తను మోసగించకూడదు. డోంట్ డు ద ఫార్నికేషన్, జారత్వం చేయకూడదు. అంటే భర్త ఉండగానే వేరే వాళ్ళతో అక్రమ సంబంధం కలిగి ఉండడం అండి. భార్య ఉండగానే మరి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం కలిగి ఉండడం అండి. భయంకరమైన నేరం ఇది, భయంకరమైన పాపం ఇది. సో డోంట్ బి లైక్ దట్, అలా ఉండకూడదు. ఎవ్రీథింగ్ హోలీ, అన్ని పరిశుద్ధంగా ఉండాలి. ఇఫ్ యు వాంట్ టు డిస్ట్రాయ్ దిస్ కోవిడ్-19 ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఈ కోవిడ్-19 నువ్వు అంతం చేయాలా అని నువ్వు ఈరోజు అనుకుంటే, టు డిస్ట్రాయ్ ఫర్ ఎవర్, పతనం అయిపోవాలి అని అనుకుంటే, ఫస్ట్ థింగ్ నువ్వేం చేయాలి అని అంటే లీవ్ దిస్ సిన్ఫుల్ లైఫ్. పాపపూరితమైన ఈ జీవితాన్ని వదిలేసేయి. సిన్ఫుల్ లైఫ్, పాపపూరితమైన జీవితాన్ని వదిలేసేయి. డిస్ట్రాయ్ ఆల్ ద సిన్ఫుల్ నేచర్ ఇన్ యూ. నీలో ఉన్న పాపపూరితమైన క్రియలన్నింటినీ ఒక్క నిమిషంలో వదిలేసేయి. లీవ్ ఇట్ ఎవ్రీథింగ్, అన్ని వదిలేసేయి. అండ్ టుడే, ఈ రోజు నువ్వు ఎలా జీవించాలంటే యాజ్ ఎ న్యూ బోర్న్ ఇన్ క్రైస్ట్, యేసయ్యలో నువ్వు న్యూ బోర్న్ గా, అంటే నూతన సృష్టిగా జీవించాలి. అట్ దట్ టైం అలా ఉన్నప్పుడు దిస్ కోవిడ్-19 విల్ బి డిస్ట్రాయ్. ఈ కోవిడ్-19 పతనం అయిపోతుందండి. ఇట్ విల్ డిస్ట్రాయ్ ఇన్ ద వరల్డ్, పతనం అయిపోతుంది. ఎందుకంటే నాశనకరమైన తెగుళ్ళు రాకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు. ఈ నాశనకరమైన తెగుళ్ళు, ఈ కోవిడ్-19 తెగులు నీ మీదకి రాకుండా యేసయ్య రక్షిస్తాడు. This is the, you know that dangerous plagues is the COVID-19 first one. COVID-19 anniversary, it will, okay, from it నుంచి Jesus will deliver you. యేసే నిన్ను కాపాడతాడు. From this COVID-19, Jesus will deliver you. యేసే నిన్ను కాపాడతాను అంటున్నాడు. When you obey Jesus, యేసేకి నువ్వు లోబడినప్పుడు, when you live holy, పరిశుద్ధంగా నువ్వు జీవించినప్పుడు, when you live this sinful life, పాప జీవితాన్ని వదిలినప్పుడు, all the sins, పాపాలను వదిలినప్పుడు, Jesus will save you. యేసేని రక్షిస్తాడు. Don't think that Jesus always forgive me. నువ్వు అనుకోవద్దు యేసే నేను పరిశుద్ధ, నేను యేసే Jesus forgive, యేసే నేను క్షమిస్తూనే ఉంటాడు. బికాజ్ ఎందుకంటే Jesus forgiver, యేసే క్షమించేవాడు. Jesus is a compassionate God. యేసే కనికరం కలిగిన వాడు. Jesus died for my sins రే. యేసే నా పాపాల గురించి చనిపోయాడు. He shed his precious blood for me. నా గురించి తన విలువైన రక్తాన్ని కార్చేశాడు.
knowing about the Jesus, యేసయ్య గురించి తెలిసి కూడా if you commit the sin, నువ్వు పాపాలు చేస్తే there is no forgiven, క్షమించేది ఉండదండి. he will not forgive you. యేసయ్య క్షమించాడు and finally will punish you. యేసయ్య నిన్ను ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. జాగ్రత్త. all the world knows about the Jesus. యేసయ్య గురించి అందరికీ ప్రపంచంలో తెలుసు. all other countries knows about the Jesus. అందరికీ యేసయ్య గురించి తెలుసు. all the Indian know about the Jesus. యేసయ్య గురించి తెలిసి they know the reader, they know the Bible, దేవుడి వాక్యం తెలిసి they read in the Bible, దేవుడి వాక్యాన్ని చదివి they know what is the Jesus commandments. యేసయ్య ఆజ్ఞలు తెలిసి కూడా they was committed the sin. ఇన్ని పాపాలు చేశారండి. so many sins, ఎన్నో పాపాలు చేశారండి ప్రపంచం. all the world ప్రపంచం. so punishment is came, అందుకే తీర్పు వచ్చిందండి. judgment is came, అందుకే తీర్పు వచ్చిందండి. సో డోంట్ థింక్ దట్. అలా అనుకోదు. జీసస్ ఆల్వేస్ ఫర్గివ్ మీ, క్షమిస్తూనే ఉంటాడు. నీకు తెలియక పాపాలు చేస్తే యేసయ్య క్షమిస్తాడండి. తెలియక చేసినవన్నీ క్షమించేస్తాడు. మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకోడు, అగాధంలో పడేస్తాడు. నువ్వు తెలిసి పాపం చేస్తూ ఉంటే యేసయ్యని సిలువేస్తున్నావు. జాగ్రత్త. అగైన్ డూయింగ్ ద sin that you are crucifying the Jesus again by your sins. నీ పాపాలు ఇవి చేయడం ద్వారా యేసయ్యను తిరిగి సిలువేస్తున్నావు. జాగ్రత్త. you are doing that and నువ్వు చేస్తూ ఉన్నావు. you are doing that and నువ్వు చేస్తూ ఉన్నావు. you know about the Jesus. నువ్వు యేసయ్య గురించి నీకు తెలుసు. you know about the Jesus లో యేసయ్య ప్రేమ గురించి నీకు తెలుసు. but you neglect the Jesus. నువ్వు యేసయ్యని ఏం చేసావు అంటే నెగ్లెక్ట్ చేసావు. you was neglected Jesus. యేసయ్య నువ్వు నెగ్లెక్ట్ చేసావు. Jesus will forgive me, యేసయ్య నన్ను క్షమిస్తూ ఉంటాడులే అని you was avoided him. యేసయ్యని తృణీకరించావు. if Jesus will avoid you today, యేసయ్య నిన్ను తృణీకరిస్తే it will be like this. ఇలా ఉంటుంది. the COVID-19 will be like this. COVID-19 లాగా ఉంటుంది. Jesus is avoided you today. యేసయ్య నిన్ను తృణీకరించినాడు కాబట్టి this COVID-19 is entered. అందుకే ఎంటర్ అయింది ఇది. హోకి రాబా షియా రాబా రియా రాబా. సో you must know, తెలుసుకోవాలి. లీరాబా షికారాబా సికారా షత్రిన్ యుత్ర. by your sins again you are crucifying the Jesus. గుర్తుపెట్టుకో. by your sins you are again crucifying the Jesus. నీ పాపాలు చేయడం ద్వారా doing the sins more ఇంకా పాపంలో ఉండి you are crucifying again Jesus. యేసయ్యని మళ్ళీ సిలువేస్తున్నావు నువ్వు. నీ చర్యల ద్వారా, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ పాపాల ద్వారా యేసయ్యని మళ్ళీ సిలువేస్తున్నావు నువ్వు. జాగ్రత్త. నీకు అధికారం లేదు అలాగా ప్రవర్తించడానికి కూడా. ప్రాణం పెట్టిన దేవుడు, నన్ను క్షమించిన దేవుడు, రక్షించిన దేవుడు అది మాత్రమే నీకు తెలుసు. యేసయ్య కోపడితే ఈ ప్రపంచమే అంతమైపోతుంది. జాగ్రత్త. ఈ జీసస్ విల్ గెట్ ద యాంగ్రీ. యేసయ్య కానీ కోపం వస్తే all this world will be ఏంటి? ప్రపంచమే అంతమైపోతుందండి. బీ కేర్ఫుల్. జాగ్రత్త. డోంట్ ప్లే విత్ గాడ్. దేవునితో ఆడుకోవద్దు. డోంట్ ప్లే విత్ జీసస్. యేసయ్యతో ఆడుకోవద్దు. డోంట్ ప్లే విత్ sin. పాపంతో కూడా ఆడుకోకూడదు. డోంట్ ప్లే విత్ డెవిల్. సైతానుతో కూడా ఆడుకోకూడదు. ఇట్స్ సో డేంజరస్. చాలా భయంకరమైంది. టు ప్లే విత్ జీసస్. యేసయ్యతో ఆడుకోవడం చాలా భయంకరమైంది. బీ కేర్ఫుల్. జాగ్రత్త. జీసస్ ఇస్ నాట్ ద టాయ్. యేసయ్య బొమ్మ కాదు. జీసస్ ఇస్ నాట్ ద ఐడల్. యేసయ్య ఐడల్ కాదు. జీసస్ ఇస్ నాట్ ద వాల్. యేసయ్య ఏదో గోడ కాదు. నువ్వు మొక్కి లేస్తానే వచ్చి పలకరించడానికి, నువ్వు పర్రదండాలు పెడతానే, నువ్వు ఆరాధిస్తానే వచ్చి చెప్పడానికి యేసయ్య గోడ కాదు. యేసయ్య విగ్రహం కాదు. జీసస్ ఇస్ అలైవ్ గాడ్. యేసయ్య సజీవుడైన దేవుడు. జీసస్ ఇస్ స్పిరిట్. ఆయన ఆత్మ ఉన్న దేవుడు. నాట్ ఓన్లీ దట్, అదే కాదు, లివింగ్ గాడ్. సజీవుడైన దేవుడే కాదండి ఆయన. హీ ఈస్ ఎ ఫెరోషియస్ గాడ్. ఆయన రోషగల దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు అయి ఉన్నాడు. ఆకాశమైన సింహాసనం, భూమి అన్న పాదపీఠమై ఉంది. అలాంటి గొప్ప దేవుని రోజు నువ్వు తృణీకరిస్తావా? పాపపు తెగుళ్ళు నీ జీవితంలో అంటుకొని ఇలాగనే ఉండాలని కోరుకుంటున్నావా? బయటికి రావాలి. ఈ రోజు నువ్వు నీ పాపాల వల్ల యేసయ్యని మళ్ళీ సిలువేస్తున్నావు. జాగ్రత్త. పాపం నుంచి బయటికి రా. మారు మనసు పొందు. రక్షణ పొందు. యేసయ్య దగ్గరికి రా. ఇదే క్షణం నువ్వు మారవలసింది. ఎప్పుడో చెప్పాను, ఏ శక్తి నిన్ను రక్షించలేదు. ఏ దేవతలు, ఏ దేవుడిని రక్షించలేరు. ఏ దర్గాని రక్షించలేము. ఏ అల్లాని రక్షించలేడు. ఎవరు కూడా రక్షించలేరు. యేసయ్య మాత్రమే రక్షించగలుగుతాడు. సజీవుడైన దేవుడు ఒక్కడే దేవుడు ఉన్నాడు. there is only one God in this world. ఈ లోకంలో ఒక్కడే దేవుడు అండి. there is only one God. ఒక్క దేవుడే అండి. that is the Jesus. అది యేసయ్య మాత్రమే. in the beginning he was there. మొదటి నుంచి ఉన్నవాడు ఆయన. in the last also he will be there. చివరి వరకు ఆయనే ఉంటాడండి మనతోటి. so you must know that. తెలుసుకోవాలి. you must know that history is
ఖురాన్, if you see ఖురాన్ నువ్వు చూస్తే you will find that నువ్వు యేసయ్యని కనుక్కుంటావు. బికాస్ ఎందుకంటే జీసస్ ఇస్ ద రియల్ గాడ్. యేసయ్య నిజమైన దేవుడు. మెనీ బ్రాహ్మణ్స్ ఆర్ కమింగ్ అవుట్. బ్రాహ్మణులు నిజం తెలుసుకొని వస్తున్నారండి. దట్ జీసస్ ఇస్ ద రియల్ గాడ్, నిజమైన దేవుడు తెలుసుకొని వస్తున్నారు. ముస్లిమ్స్ ఆర్ కమింగ్ అవుట్. ముస్లిం బయటకు వచ్చేస్తున్నారు. జీసస్ ఇస్ ద రియల్ గాడ్, నిజమైన దేవుడు అని చెప్పి. అరబ్ షేక్స్ ఆర్ కమింగ్ అవుట్. అరబియా దేశంలో ఉంటే అరబ్ షేక్స్ కూడా బయటకు వచ్చేస్తున్నారండి. జీసస్ ఇస్ ద రియల్ గాడ్, యేసయ్య నిజమైన దేవుడు. There is no God సింగ్ ఏడు దేవుడు లేరు. ఓన్లీ జీసస్ ఇస్ ద రియల్ గాడ్, ఆయన నిజమైన దేవుడు అని అరబ్ షేక్స్ ఆర్ కమింగ్ అవుట్. కువైట్ అరబ్ షేక్ లో ఉండే ఆయన కూడా హిస్ కమింగ్ అవుట్. ఆయన కూడా బయటకు వచ్చేసానండి. వాట్ హి ఇస్ గివింగ్ ద ఆన్సర్, ఏం చెప్తున్నాడు తెలుసా? వాట్ హి ఇస్ గివింగ్ ద టెస్టిమనీ, ఇలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? ఇఫ్ దే కిల్ మీ ఆల్సో, వాళ్ళని చంపినా సరే, ఇఫ్ దే క్రూసిఫై మీ ఆల్సో, నన్ను వాళ్ళు హింసించినా చంపేసినా సరే, ఐ విల్ ప్రీచ్ అబౌట్ ద జీసస్, నేను యేసయ్య వాక్యం చెప్తానని అంటున్నాడండి ఆ రాజు. ద అరబ్ షేక్, అరబ్ కింగ్ ఆ మాట చెప్తానని చెప్తున్నాడండి. దట్ ఈస్ ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్. యేసయ్య నామములో అంత శక్తి ఉందండి. సో కమ్ టు జీసస్, యేసయ్య దగ్గరికి రా. టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి సిన్ఫుల్ నేచర్, పాప పూరితమైన క్రియని వదిలి, ఏమి रात में तोटे लीव एवरीथिंग, अब छोड़ दो ये पूरा पाप जीवन पे क्या भी है ना, ये सब को छोड़ दो. ये मूवीज का, सीरियल्स का, अडल्ट मूवीज का सब को छोड़ दो. प्रभु यीशु का पास आओ. आज आप आपका पूरा माइंड से, आपका दिल से प्रभु यीशु को बोलो, प्रभु प्रभु मेरे को क्षमापन करो, मेरे को क्षमापन करो, मेरे को क्षमापन करो. आप बोलो. उसके बाद देखो प्रभु यीशु आपको क्षमापन करेंगे. उसके बाद ये कोविड-19 पे एंड करेंगे, क्योंकि प्रभु यीशु प्यार करेंगे हमको. ये प्यार को हम नेग्लेक्ट कर लिया, तो इसलिए आज ये दुनिया ऐसा कंडीशन पे आ गया. तो आज आप प्रभु यीशु का पास आओ और प्रभु यीशु का दर्शन पे आओ, प्रभु यीशु का वाक्य पढ़ो, उसकी बात प्रार्थना करो और उसकी बात प्रभु यीशु का बोलो. प्रभु यीशु मेरे को माफ कर दो, मेरे को माफ कर दो, मेरे को माफ कर दो बोलो. उसके बाद देखो क्या होता है आपका जीवन पे, कितना ब्लेसिंग्स आता है. आप देखो, अब बोलना है प्रभु यीशु मेरे को माफ कर दो, मुझे क्षमापन करो, मेरे को क्षमापन करो. उसके बाद देखो क्या होता है, क्योंकि है ना प्रभु यीशु प्यारे भगवान है. प्रभु यीशु आपके लिए उसके जीवन दे दिया, लेकिन प्रभु यीशु की भी गुस्सा आता है, क्योंकि है ना प्रभु यीशु, इनका आंख कैसा है मालूम है? इनका आंख सिंस होता है ना, ये पाप होता है ना, उनको नहीं देख सकता है वो. उनका आंख बहुत पवित्र है. प्रभु यीशु दूसरा भगवान जैसा, देवता जैसा शादी नहीं कर लिया इन्हें. वो पवित्र है, परिशुद्ध है. तो ये पूरा दुनिया मालूम है प्रभु यीशु सच्ची भगवान है. आपको भी मालूम है, लेकिन आप नेग्लेक्ट कर लिया, आप प्रभु यीशु का छोड़ दिया. इसके बाद ये कोविड-19 आ गया, लेकिन अभी आज प्रभु यीशु का पास आएंगे तो अभी आप प्रभु यीशु को बोल दो, माफ करो मेरे को, भगवान मेरे को माफ करो. आज ये पूरा सिंस में कन्फेस करूंगी, माफ करो मेरे को परिशुद्ध जीवन दे दो, आपका पवित्र आत्मा दे दो. बोलो प्रभु यीशु को. उसके बाद देखो क्या होता है आपके जीवन पे. कोई भगवान आपको नहीं सेव करेंगे, कोई नहीं आपको रक्षण नहीं देता है. प्रभु यीशु पे रक्षण है, प्रभु यीशु पे जीवन है, प्रभु यीशु पे खुशी है. प्रभु यीशु आपको परदेश से देता है. उसके पास आओ. आप प्रभु यीशु के पास नहीं आएंगे तो क्या होता है ना, शैतान आपको, आपका जीवन, आपका आत्मा को, I cannot say, నేను చెప్పలేకున్నానండి. It's I'm getting tears, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. I cannot say. आपको, आपका जीवन को उन्हें पतन करेंगी, उसके साथ हेल नरक चलेंगे, उसके साथ शैतान के साथ आप भी नरक चलेंगे. ये पूरा दुनिया भी नरक चलेंगे. दूसरा अनदर जेंटाइल्स भी, अन्य मतस्थों भी, वो भी चलेंगे. तो इसलिए मैं पूछता हूँ, आज प्रभु यीशु का पास आओ, आज प्रभु यीशु का पास आओ, आज ही आओ. प्रभु यीशु आपका रक्षण देता है. अभी वो डिलीवर करता है आपको, अभी डिलीवर करता है. ये डेंजरस प्लग से अभी वो डिलीवर करता है, क्योंकि अभी भी प्रभु यीशु आपसे बहुत प्यार करता है. अगापे लाओ, इसलिए आओ प्रभु यीशु का पास आओ.
ठीक है, प्रार्थना करूंगी को आप कोई भी कहाँ भी आपका मन, आपका आपका क्या भी आपका मन, आपका माइंड, कोई कहाँ पे आप पूरा ये माइंड और ये मन सब फोकस करो प्रभु यीशु पे। आप भी फोकस करो, उसकी बात देखो, आप भी बोल दो प्रभु यीशु मेरे पे जीवन पे आओ, मेरे को माफ कर दो, मैं परिशुद्ध जीवन चाहता हूँ, मैं आपका जैसे बनना चाहता हूँ, प्रभु यीशु मेरे जीवन पे आओ। बोलो प्रभु यीशु का आप आज, वो आएंगी, आपको खुशियां दे जाएंगे और कोविड-19 को भी खत्म करेंगे ये दुनिया पे। ये चाहिए प्रभु यीशु को आपका। आप आज से आउट होना है, बाहर होना है, ये पाप, ये पूरा शाम से बाहर होना है। యేసయ్య చిత్తం ఏంటంటేనంటే యేసయ్యకి మీరు లోపడాలనేది యేసయ్య చిత్తము. అదే కాకుండా యేసయ్య చిత్తం ఏంటంటే మీరు పరిశుద్ధంగా జీవించాలని, పరలోకానికి రావాలనేది యేసయ్య చిత్తం అండి. మీరు మారు మనసు పొందాలని ఇలాంటి చిన్న ఉగ్రత వచ్చిందండి. ఇప్పుడు మారు మనసు పొంది యేసయ్య దగ్గరికి వస్తే అద్భుతమైన జీవితం అది మీ త్వరలో ఉంది. కాబట్టి దీనికోసం మనం సిద్ధపడతాము. యేసయ్య రాకడ త్వరలో ఉంది కాబట్టి మనం సిద్ధపడదామండి. కాబట్టి చిన్న పాట పాడుకొని ప్రార్థన చేసుకుందామండి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్ ఇన్ హిందీ ఆల్సో వెరీ సూన్. హిందీలో కూడా నేను వాక్యం చెప్పడానికి నేను సిద్ధపడినానండి. సో ఐ విల్ కమ్ వెరీ సూన్. అది త్వరలో మీతోటి హిందీలో వాక్యం చెప్పడానికి కూడా రాబోతున్నాను. ఇన్ హిందీ ఐ విల్ సే, నేను హిందీలో చెప్పి దెన్ ఐ కెన్ ట్రాన్స్లేట్ దట్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో ఉన్నాన్ని నేను ట్రాన్స్లేట్ చేస్తాను. ఇఫ్ ఎల్స్ నాట్ ఐ విల్ స్పీక్ ఇన్ హిందీ ఓన్లీ. ఇంగ్లీష్లోనే హిందీలో నేను ప్రీచింగ్ చేస్తాను. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మీరు కళ్ళు మూసుకోండి. Father, in the name of the Jesus of Nazareth, thank you, Holy Spirit God. Thank you for giving this precious time, Father. Let this sinful nature, sinful plug, every places I destroy in the name of the Jesus. Those who are watching the Facebook live today, in Jesus' name, Rimala Handri Riya Raba Baba Rika Baba Baba Oriya Raba Shalarala Rika Baba Baba Risa Baba Baba Oriya Raba Chandrin Yotra Rila Raba Baba Rima Hesi Kara Baba Baba Rikla Hoshala Baba Baba Rima Hesi Raba Baba Rina Masi Kara Baba Baba Riba Shakara Baba Rika Baba Baba Oriya Raba Baba 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 Rika Namasi Raba Chandrin Yoriya Baba Zia Baba Orika Baba Rika Baba Baba. Thank you, Holy Spirit God. Thank you, Dad. I destroy every sinful nature upon everyone in Jesus' name, Father. Every sinful plug, I rebuke upon their lives, Father. Every curses today onwards, I destroy upon their families in Jesus' name, Father. Those who watch today Facebook live, Father. Those who are going to watch the Facebook live, Father. Let they repent for their sins in Jesus' name, Father. Sinful thoughts will be disappear in Jesus' name, Father. Sinful mind will be disappear in Jesus' name, Father. Sinful heart will be disappear in Jesus' name, Father. Let all the world know Jesus is a real God in Jesus' name. Let all the Facebook people will know that Jesus Christ is a real God in Jesus' name. No other God cannot save them. No one is not there in this world. Only Jesus. You are only the one God, only one and only God. Let everyone knows that in Jesus' name, Father. I rebuke every darkness spirits, every enemy spirits, every demonic mantra, witchcraft powers in Jesus' name, Father. Thank you, Holy Spirit God. Thank you, Dad. Thank you, Dad. Thank you, Dad. Thank you for using me to glorify your name, Father. Thank you, Dad. Thank you, Lord. Thank you, Lord. Those who need the job, give them good job, Father. Those who are waiting for the marriage, give them good life partners, Father. And especially, Dad. Yes, Dad. Those who are waiting for the spiritually growth, Father, give them good spiritually growth, Father. Those who are waiting for the good life settlement, Father, give them good life settlement in Jesus' name, Father. Those who are waiting for the kids, Father, open their uterus and give them wonderful kids in Jesus' name, Father. Those who are sick, Father, deliver them right now in Jesus' name, Father. Those who are suffering from the COVID-19, Father, deliver them right now in Jesus' name, Father. Let they arise and glorify your name, Father. Let your resurrection power flows upon them in Jesus' name, Father. Thank you, Holy Spirit God. Thank you, Father. Thank you. Destroy this COVID-19 upon this world in Jesus' name, Father. By your
also all the believers. Bless each and everyone today in Jesus' name, Father. Father, melt all the hearts today in Jesus' name, Father. Let this word of God, let this preaching will be touch their hearts in Jesus' name, Father. Right now, let they repent for their sins and glorify your name. Let the Satan kingdom will be end today in Jesus' name. Let the Jesus kingdom will be arise in Jesus' name, Father. Thank you, Holy Spirit, God. Thank you for doing the miracles. In Jesus' mighty name we pray. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసయ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మీకు మరి ఎల్లప్పుడు మీ కుటుంబానికి తోడై నడిపించును గాక. ఆమేన్. yes David sir, praise the Lord. David Filian from Africa, praise the Lord sir. Thank you for coming for the Facebook live today. Praise God. Hallelujah. Okay, Stephen. Yes, Stephen. Sorry, yes, Stephen. Praise the Lord. Khan garu, praise the Lord. Gopi Nageshwarrao garu, praise the Lord. Yes. Samuel Grace, praise the Lord, Samuel. James, yes, I'm sorry, yes. Because I don't have the right signals levandi. James garu, praise the Lord. Harshad garu, praise the Lord. Nicolians, Ruben, praise the Lord. Vijaya sister, praise the Lord. Nirikshan, Tamudu, praise the Lord. Jayakumar, brother, praise the Lord. Sabbu Matthew garu, praise the Lord. Samuel garu, praise the Lord. Rajesh garu, praise the Lord. Ratnatota garu, praise the Lord. Ravindranna, praise the Lord. Ravindranna, praise the Lord. Ravitala John garu, praise the Lord. Chandra Shekhar garu, praise the Lord. Jayaprakash Sam garu, praise the Lord. Paramajyoti garu, praise the Lord. Sukumar Pastor garu, praise the Lord. Suresh garu, praise the Lord. Prem Jyoti garu, praise the Lord. Pal garu, praise the Lord. Money, praise the Lord. Okay, yes, money, yes. Veera Babu garu, I'm sorry, yes. Karuna garu, praise the Lord. Vicky John garu, praise the Lord. Harish garu, praise the Lord. Yes. Praise the Lord each and everyone. So one day I'll meet you all. One day నేను మీ అందరిని కలుసుకుంటాను with a new topic. ఇంకో టాపిక్ తో నేను కలుసుకుంటాను. So all the glory to Jesus. యేసే మహిమ కలుగును గాక. Now I am saying good night to all. Good night చెప్తున్నానండి. So I'll meet you on Monday. Monday నేను కలుసుకుంటాను. Share with your friends. మీ స్నేహితులు షేర్ చేయండి. Share this live telecast and share with your friends and be blessed. And subscribe, please subscribe my channel Pentecost Fire Ministries. పరిశుద్ధాత్మ అగ్ని పరిచర్య అనే ఈ పరిచర్యని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ మై ప్రీచింగ్ షేర్ చేయండి అండ్ సపోర్టర్స్ మాకు సపోర్ట్ చేయండి అండ్ ప్రే ఫర్ us ప్రార్థన చేయండి మా గురించి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.